సత్యనారాయణ కులకర్ణి మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రతి శనివారం చేసే అయితే మనకి ట్రైనింగ్ ఉందో బై డియూ స్టడీస్ సక్సెస్ఫుల్ గా ప్రతి శనివారం మనం కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల చాలా మంది జీవితాలు మారుతున్నాయి. యాక్చువల్ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలా, దాని టెక్నిక్స్ ఏంటి, చాలా విషయాలపైన క్షుణ్ణంగా డీప్ గా డిస్కస్ చేసి ట్రైనింగ్స్ ఇవ్వబడుతున్నాయి. దానికోసం మన డియూసీ లీడర్స్ బాగా కష్టపడి కంటెంట్ తయారు చేసుకుంటున్నారు, మీ అందరికి ఇస్తున్నారు. అది ఓకే. దాంట్లో వాళ్ళ అనుభవము, వాళ్ళు చేసిన పనులు, విధానము, విధి అంతా కూడా మీకు నేర్పిస్తున్నారు. కాబట్టి మీ అందరు కూడా దీనికి ప్రాక్టికల్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి మీకు నోట్బుక్ పైన అన్ని రెడీ ఉన్నాయనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీ అందరి డిజిటల్ క్లాబ్తో, గ్రేట్ క్లాబ్తో ఇప్పుడు మీ ముందు నేను పిలవబోతున్నాను ఈరోజు యొక్క స్పీకర్, గెస్ట్ స్పీకర్. ఓకేనా, చాలా మంచి విషయాన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చారు మీ ముందు. మీ అందరి క్లాబ్తో నేను ప్రసాద్ అండ్ పూజా గారిని మేము నేను ఆహ్వానిస్తాను డిజిటల్గా ఈ సెషన్ని కంటిన్యూ చేయడానికి, ఈరోజు టాక్ని కంటిన్యూ చేయడానికి. బట్ విషయం ఏంటంటే, సార్ అయితే విషయాలు చెప్పబోతున్నారో దీని మీద జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ రోజు నుంచే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, తద్వారా మంచి ఫలితాలని పొందొచ్చు. ఓకేనా, ఏదో 1 hour కూర్చొని విని రొటీన్లో వెళ్ళిపోయి మళ్ళీ ఆ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండినట్టయితే మన చెక్లో కానీ, మన పెన్లో కానీ, మన బిజినెస్లో కానీ పెద్దగా గ్రోత్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను నేను. బట్ వన్స్ అగైన్ మీ అందరి డిజిటల్ క్లాబ్తో ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ ప్రసాద్ అండ్ పూజ, ప్లీజ్ ఆన్ టు డిజిటల్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ ప్రసాద్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మళ్ళీ సాటర్డే వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఒక ఎగ్జైటింగ్ సెషన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం. రియల్గా ఈరోజు మనం ఒక సింపుల్ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది అనుకుంటాం కదా పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ అని. నిజమే, పాజిటివ్ మైండ్ సెట్ పెంచుకోవాలనుకుంటే మనకి ఫిజికల్ మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్, దాంతోపాటు పెద్ద పెద్ద మీటింగ్స్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడే మన మైండ్ సెట్ అనేది అంటే మనది, అంటే మన టీం మెంబర్స్ అంటే ఆలోచించే విధానం అనేది తెలుస్తుంది. ఏంటంటే మీటింగ్ పడంగానే చాలా మంది మీటింగ్ గురించి ఆలోచిస్తారు. ఓకే, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళం మనం. ఓకే, కొందరు మీటింగ్ యొక్క టికెట్ గురించి ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు మనకి I-to-I మీటింగ్ జరగబోతుంది. దానికి ఉన్న టికెట్కి అంటే కొంచెం చిన్న టికెటే ఉంటుంది. కానీ దానికోసం కూడా చాలా మంది అబ్బా ఇంత పెట్టుకొని రావాలన్నా చేయాలన్నా అంటే ఒక మైండ్ సెట్ అనేది అక్కడే మనకి డిసైడ్ అయిపోతుంటుంది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆ, ఏదన్నా ఒక చిన్న ఆడియో కానీ, ఒక చిన్న మీటింగ్ కానీ, ఒక చిన్న పదం కానీ మన మైండ్ సెట్ ఎప్పుడైనా మారిపోవచ్చు అంట. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి. అంటే ప్రతి ఒక్క మీటింగ్ కానీ, ప్రతి ఒక్క ఆడియో కానీ, ప్రతి ఒక్క మీటింగ్ అంటే ఒక సెషన్ కానీ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఏదో బయట ఉన్న ప్రపంచం నుంచి బిజినెస్ వైపు, నెట్వర్క్ మార్కెటింగ్ వైపు మళ్ళడానికి. ఓకే, ఇక్కడ చూడండి, బిజినెస్ అనగానే చాలా మంది అనుకుంటారు ఈ మాత్రం ఎన్ని లెగ్గులు పెంచాలి, లేకపోతే ఎంత పెద్ద బిజినెస్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, చాలా మంది పర్సన్ అవుతుంటారు. ఓకే, నేను చాలా సింపుల్గా చెప్తా. మన బిజినెస్ గ్రోత్లో ఉందా లేకపోతే డౌన్ఫాల్లో ఉందా చెక్ చేస్తున్న విషయం ఏంటంటే, లాస్ట్ మంత్ ఏదైతే గ్రూప్ పీ ఉందో దానికంటే ఈ మంత్ గ్రూప్ పీ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా. ఓకే, ఎక్కడి నుంచి జరుగుతుంది ఒక విషయం అంటే, లాస్ట్ మంత్ అనుకున్న గ్రూప్ పీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎగ్జాంపుల్కి 1,00,000 పీ ఉంది అనుకుంటే, ఈ మంత్ 1,00,000 పీవీ కంటే ఒక పీవీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. తక్కువ ఉంది అంటే మన డౌన్ఫాల్ పోతున్నట్టే, అంటే అది మెల్లమెల్ల తగ్గుతున్నట్టే. కానీ దానికంటే ఎక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా మన పీవీలు పెరుగుతున్నట్టే. ఓకే, చాలా మంది ప్లాన్లు అయితే చెప్తారు, జాయినింగ్ అయితే వేపిస్తారు, ప్రోడక్ట్ అయితే ఇప్పిస్తారు, కానీ సిపి సబ్స్క్రిప్షన్ చేపించడం మర్చిపోతాం చాలా మంది. ఓకే, మన వినీ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ప్రోడక్ట్ ఇప్పేయడం ఎంత ఇంపార్టెంటో సిపి సబ్స్క్రిప్షన్ చేపించడం అంతకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క టీం మెంబర్కి మనం ఈక్వల్గా షేర్ చేయలేము, పర్సనల్గా చెప్పగలిగితే. అంటే ప్రతి ఒక్కరికి మీరు 10 కాన్సెప్ట్స్ కానీ, కార్డినల్ రూల్స్ కానీ, గైడ్లైన్స్ కానీ, ప్రతి ఒక్క 4 బేసిస్ కానీ మనం పర్సనల్గా కూర్చొని చెప్పినప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు. అదే మనం సిపి సబ్స్క్రిప్షన్ చేపించి దాంట్లో మనం దాన్ని వినిపించగలిగితే నాలెడ్జ్ అనేది ఈక్వల్గా షేర్ అవుతుంది. ఓకే, ఆ డౌన్లైన్ దగ్గర ఉండరా దూరం ఉండరా, చాలా మంది సార్ ఇతను దూరం ఉన్నాడు సార్, ఇతను నేను ఏం చేయాలి. ఓకే, మరి దగ్గరుండి రోజు పోతే కూడా బాగుండదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఒకటే అవకాశం, మనం సిపి సబ్స్క్రిప్షన్ చేపించడం. ఓకే, అందరు కూడా ఈక్వల్గా నేర్చుకుంటూ ఉంటారు.
ఓకే. చాలా మంది కౌన్సిలింగ్ చేద్దాం సార్, కౌన్సిలింగ్ చేయండి సార్, నాకు నేను ఏం చేయాలి నాకు చెప్పండి అంటారు. నేనేమంటానంటే కౌన్సిలింగ్ చేయడం కంటే ఇంపార్టెంట్ సిపి సబ్స్క్రిప్షన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అంటే చెప్పండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళడానికి ముందు, నేను కౌన్సిలింగ్ అయితే వస్తాను, లేదా మీరు రావచ్చు, కానీ దానికి ముందు పలానా సీడీ వినండి. అంటే ఆ పర్సన్కి ఏ సీడీ అయితే, ఏ ఆడియో అయితే సూటబుల్ అవుతుందో, మనం కౌన్సిలింగ్ వెళ్ళడానికి ముందు, లేదా టీం మెంబర్ కౌన్సిలింగ్ రావడానికి ముందు మనం ఆ ఆడియో వినాలి. ప్లస్ ఆ టీం మెంబర్ కూడా అదే ఆడియో వినేటట్టు చేస్తే కౌన్సిలింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒకటే ఆ, మ్, ఏదైతే ఉందో వర్డ్స్ కానీ డాటా కానీ ఈజీగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువసేపు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న పదాలు అనమాట. వచ్చిన తర్వాత చెప్పొచ్చు ఆడియోలో ఏం చెప్పారని అతనికి అడిగితే సరిపోతుంది. ఎందుకంటే మన వినీ టీమ్ యాప్లో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి అతను విన్నప్పుడే సగం అక్కడ మైండ్ మారిపోతుంది. మన దగ్గరికి వచ్చాక ఒకటి రెండు మాటల్లోనే కౌన్సిలింగ్ అయిపోతుంది అనమాట. అక్కడ చాలా ఉంటుంది. అప్లైన్ హెల్ప్ ఎట్లా తీసుకోవాలి, అప్లైన్ రైట్ యూజ్ ఎట్లా చేయాలి, ఓకేనా. అంటే ఒక మైండ్ సెట్ మారిపోతుంది. నాకు ప్లాన్లకు రావట్లేదు సార్, మా ఇంటికి రావట్లేదు, అంటే మా డౌన్లైన్ కలవట్లేదు, ఇట్లాంటి మైండ్ సెట్ మారిపోతుంది. ఎందుకంటే వినీ టీమ్ సిస్టమ్ ఒకటే చెప్తుంది, 3 నుంచి 5 ప్లాన్లు మాత్రం అప్లైన్తో వేయించుకోమంటుంది. కౌన్సిలింగ్ మాత్రం అప్లైన్ ఇవ్వమంటుంది. కౌన్సిలింగ్ అంటే ఏంది? ఓకే, చాలా మంది కౌన్సిలింగ్ అనేది అప్లైన్ వచ్చేసి ఏదో చెప్పేస్తాడు ఏదో చేస్తాడు కాదు. కౌన్సిలింగ్ అంటే సింపుల్గా చెప్తా, మీ అప్లైన్ ఏదైతే పిన్నులో ఉన్నాడో ఆ పిన్ ఎట్లా చేయాలో చెప్పేదే కౌన్సిలింగ్. అంటే పిన్ కానీ చెక్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను డిఈసిడి ఉన్నా, నా కింద ఒక యూసిడి లీడర్ ఉన్నాడు, వాళ్ళ టీం కోసము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఆ, ఒక యూసిడి లీడర్ ఉన్నారు అనుకోండి, కొత్త వాళ్ళని చేంజ్ చేసి కౌన్సిలింగ్ రమ్మన్నారంటే, ఇప్పుడు కొత్త పర్సన్ నేను డిఈసిడి ఎట్లా కావాలి కౌన్సిలింగ్ ఇవ్వాలా? యాక్చువల్లీ బ్రాంజ్ ఎట్లా కావాలి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. బ్రాంజ్ ఎట్లా కావాలి కౌన్సిలింగ్ ఎవరు ఇస్తారు? ఆయన అప్లైన్ కూడా ఆల్రెడీ బ్రాంజ్ అబోవ్ ఉంటాడు కదా, అంటే గోల్డ్, సిల్వర్, స్టార్, డైమండ్ ఉంటాడు కదా. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ బ్రాంజ్ ఎట్లయినా కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. దానికోసం అప్లైన్ పిలిచి టైం వేస్ట్ చేసి అప్లైన్ ఏదో 1 వీకో 10 డేస్కో 1 మంత్కో ఒకసారి వస్తే అక్కడ కౌన్సిలింగ్ జరగదు కదా. ఓకే. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే చాలా మంది ఆలోచించే విషయం ఏంటంటే, నేను పెద్ద పిన్ ఎట్లా అచీవ్ కావాలి, క్రౌన్ ఎట్లా అచీవ్ కావాలి, లేకపోతే యూసర్ ఎట్లా అచీవ్ కావాలి, అంటే జాయిన్ అయిన ఫస్ట్ నుంచే ఒక డ్రీమ్ పెట్టుకుంటారు. డ్రీమ్ పెట్టుకోవడం తప్పు లేదు. కాకపోతే మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ మన బ్రాంజ్ ఎట్లయితే తెలుసుకుంటే బాగుంటుంది. అంటే బ్రాంజ్, సార్ బ్రాంజ్ గురించి చెప్తారేం సార్, బ్రాంజ్ చాలా చిన్న పిన్ కదా. ఓకే, బ్రాంజ్ చాలా చిన్న పిన్నే, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళం, ఇప్పుడు చదువుకుంటున్నాం లక్షలు లక్షలు పెట్టి. చదువుకోవడము చదువు కొనడం రెండు డిఫరెంట్. ఓకేనా. ఇక్కడ బ్రాంజ్ జెన్యున్గా బ్రాంజ్ అవ్వడం నేర్చుకుంటే బ్రాంజ్ ఒకటి అవ్వడం ఈజీ. కానీ డబుల్ పీ వచ్చిందనో లేకపోతే ఇంకేదో వచ్చిందనో, ఓకే, చాలా మంది డంప్ చేసి బ్రాంజ్ అయినాం అనుకో, నెక్స్ట్ మంత్ మనం బ్రాంజ్ ఎట్లా కావాలో మనకు తెలియదు యాక్చువల్గా. అంటే టీం మెంబర్ కూడా మనం మోటివేట్ చేయలేము, మనం డూప్లికేట్ చేయలేము, నాలెడ్జ్ ఇవ్వలేము. అదే మీరు పర్ఫెక్ట్ బ్రాంజ్ అవ్వడం నేర్చుకుని అనుకోండి, కింద మీరు చేయాల్సిన పని ఏంది, టీం మెంబర్ని కూడా బ్రాంజ్ ఎట్లా అయినా నేర్పిస్తే సరిపోతుంది కదా. బ్రాంజే కదా ఫస్ట్ స్టెప్. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు స్టార్ కావాలి ముగ్గురు బ్రాంచ్లు చేయడం, క్రౌన్ కావాలి 6 మంది బ్రాంచ్లు చేయడం, డీసీడీ కావాలి 16 మంది బ్రాంచ్ చేయడం. ఒక్కసారి మీరు ఒక సిస్టాన్ని, ఒక మోల్డ్, ఇప్పుడు చూడండి బయట మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఫస్ట్ దాన్ని ఒక మోల్డ్ తయారు చేస్తారు. దాని తర్వాత జస్ట్ సాంచలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు కూడా బ్రాంజ్ అనే మోల్డ్ తయారైపోతే జస్ట్ మీరు స్టాంపింగ్ వేసుకుంటూ పోవడమే ప్రతి ఒక్కరికి. అంటే ప్రతి ఒక్కరికి మీరు నేర్పించాల్సిన విషయం ఏంటంటే క్రౌన్ ఎట్లా కావాలి, డీసీ ఎట్లా కావాలి కాదు, పర్ఫెక్ట్ బ్రాంచ్ ఎట్లా కావాలి, పర్ఫెక్ట్ బ్రాంచ్ని ఎట్లా తయారు చేయాలి, ఈ రెండు నేర్చుకుంటే చాలు. ఓకే. ఎస్. బ్రాంజ్ అంటే తెలుసు మనకి, ఫాస్టర్ బ్రాంజ్ అయితే 4500 పీవీ. ఎవ్రీ మంత్ బ్రాంజ్ అనుకుంటే మీరు 3000 పీవీతో అవుతారు. ఖచ్చితంగా 8 నుంచి 10 చెక్ వస్తుంది. ఇదే విషయాన్ని మీరు కింద నేర్పించుకుంటూ పోతుంటే టీం ఆటోమేటిక్ అదే డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ కొందరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో అమ్మ మంచి వంట చేసినా కానీ బయట వెళ్ళి జంక్ ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకుంటాం కదా. అట్లా మనకి విన్నింగ్ టీం కూడా మంచి మంచి నాలెడ్జ్ మనకి ఇస్తుంది. నిజం చెప్పాలంటే అసలు చాలా మంది బయట విన్నింగ్ టీం లేకపోవడానికి చాలా మంది ఏడుస్తారంటారు, "అరే, మాకు విన్నింగ్ టీం సపోర్ట్ లేదే, మాకు విన్నింగ్ టీం లేదే, ఒకవేళ విన్నింగ్ టీం ఉంటే నేను కూడా బాగా సక్సెస్ అవుతుంటేనే" చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మన అదృష్టం, మనకి విన్నింగ్ టీం ఉన్నా కానీ మనం విన్నింగ్ టీం వదిలేసి యూట్యూబ్ పైన ఇంకెక్కడ ఇంకొకటి ఆడియో తీసుకోవడం, అంటే ఇంట్లో ఎంత మంచి ఫుడ్ ఉన్నా కానీ బయట జంక్ ఫుడ్కి అలవాటు పడ్డట్టు మన విన్నింగ్ టీం వదిలేసి బయట మాక్సిమం యూట్యూబ్ల మీద అలవాటు పడతాం. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా యూట్యూబ్ చూసి సక్సెస్ అయ్యేది ఉంటే వెస్టీజ్లో విన్నింగ్ టీం కంటే కూడా వేరే టీంలు, నేను ఎవరిని చిన్నతనం చేయట్లేదు, వేరే టీంలు ఫాస్ట్గా గ్రో అయి ఉండాలి కదా. మనం విన్నింగ్ టీం ఎందుకు గ్రో అవుతుందంటే విన్నింగ్ టీంకి ఒక కన్సిస్టెన్సీ, ఒక యూనిక్ సిస్టమ్ ఉంది. ఇది ఎక్కడా లేదు. ఇది ఒక యూనివర్సిటీ. అంటే ఒక డూప్లికేషన్ అనేది ఈక్వల్గా అవుతుంది. ఏ అప్లైన్ అడిగిన ఏ టీం మెంబర్నైనా ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ కూడా 10 కోర్ స్టెప్ చెప్పమంటే అవే 10 కోర్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, మార్చి మార్చి ముందు వెనక ఇట్లా ఉన్నాయి కదా. ఓకేనా. అంటే మనం విన్నింగ్ టీమ్ సిస్టాన్ని ఫాలో అవుదాం, మన టీం కూడా విన్నింగ్ టీమ్ సిస్టాన్ని ఫాలో చేపిద్దాం. ఓకే. లీడర్స్ ఎవరైనా సరే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టీమ్ బిజినెస్, సింగిల్ బిజినెస్ కాదు. అంటే నేనే రాజు నేనే మంత్రి, అది సినిమా వినడానికి బాగుంటుంది కానీ మన బిజినెస్లో నడవది. అయితే టీం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? చాలా మంది అయితే ఏదైనా హెల్ప్ తీసుకుంటే థ్యాంక్ చెప్తారు,
కానీ మిస్టేక్ జరిగితే సారీ చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. ఓకే, మీరు ఒక్క రోజు 2 రోజులు సారీ చెప్పడం లేట్ అయిపోయిందంటే మీ బిజినెస్ ఎంతో వెనకపోతుంది. అంటే మీరు థ్యాంక్స్ చెప్పడం ఎంత ఈజీగా చెప్తున్నారో సారీ చెప్పడం కూడా అంతే ఈజీగా మీరు నేర్చుకోగలిగితే మీ టీం అనేది బాగా బిల్డ్ అవుతుంది. అందులో ఎలాంటి ఇది లేదు. ఓకే, ఫస్ట్ మనము ఈగోని సాక్రిఫైస్ చేయాలి. చాలా మంది అంటారు ఈ బిజినెస్లో నాకు టైం లేదు సార్, ఓకే మనీ లేదు. టైం మనీ లేకుండా బిజినెస్ చేయొచ్చు కానీ ఈగో ఉంటే బిజినెస్ చేయలేము ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం వదిలేయాల్సింది ఓకే బిజినెస్ మీద ప్రేమ ఎంత ఉందని కాదు, మీరు ఈగో వదిలేసి బిజినెస్ రాగలిగితే డే 1 నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా జెన్యున్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఈగో వదిలేసిన రోజు మీ జెన్యున్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. ఓకే, ఖచ్చితంగా ఈగో ఉండాలి కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఖచ్చితంగా ఈగో లేకపోతే మనిషి నడవడు, కానీ దానికంటే ఎక్కువ ఉంటే మంచిది కాదు. ఓకే, ఎస్. ఒక అందరం చెప్పే విషయం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక గాజు గ్లాస్లో ఉన్నట్టు మనం ఏదైతే పని చేస్తున్నామో ఖచ్చితంగా అదే పని టీం మెంబర్ అందరు చేయడం. ఓకే, ఒక మీటింగ్ స్టార్ట్ అయింది, నేను ముందు వచ్చిన నా టీం మెంబర్ ముందు వస్తారు, నేను లేట్ వస్తే నా టీం మెంబర్ అంతకంటే చాలా లేట్ వస్తారు. ఓకే, ఫస్ట్ మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎవరైనా సరే మన టీం మెంబర్ తప్పు చేశారు అనుకో, టీం మెంబర్కి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డౌన్ లైన్ అనే పదం వాడొద్దు. టీం మెంబర్. ఓకేనా, ఎందుకంటే ఎవరి కింద ఒకరి కింద కాదు ఒకరి మీద కాదు. ఓకే, ఎందుకంటే మనం కూడా ఒకరికి డౌన్ లైన్లే, మనం కూడా ఒకరు అప్ లైన్లే. ఓకే, స్టార్టింగ్లో ఒకవేళ అనుకోండి మనం ఎక్కువ చదువుకున్నాం, మనం అప్ లైన్ తక్కువ చదువుకుండు, ఆ సార్ మనల్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళిన మా డౌన్ లైన్ అంటే మనం ఫీల్ అవుతుంటే మాకు ఆకుంటుమా అంటే నేను ఫీల్ అవ్వలేదు. కాకపోతే ఒకవేళ అలాంటిది ఉంటే అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎట్లా ఫీల్ అవుతామో మనకు వచ్చిన టీం మెంబర్ కూడా అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి డౌన్ లైన్ అని కాకుండా టీం మెంబర్ అంతాం. ఓకే, అనుకుందాం టీం మెంబర్ అనుకోకుంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేసిండు, ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు మనిషి అన్నప్పుడు. మనం మిస్టేక్ చేస్తేనే బిజినెస్ నడుస్తున్నట్టు, కానీ చేసిన మిస్టేక్ని ప్రతిసారి చేయకుండా కొత్త కొత్త మిస్టేక్ చేద్దాం, ఆ మిస్టేక్ని కరెక్షన్ చేసుకుందాం. కానీ డౌన్లైన్ మిస్టేక్ చేస్తే చాలా మంది మొహం మీద అన్నారు అనుకోండి, 10 మందిలో అంటే అదే అతను ఫీల్ అయిపోయి బిజినెస్ వదిలేసే ఛాన్స్ ఉంది. కాబట్టి 10 మందిలో అప్రిషియేట్ చేద్దాం, అతను చేసింది 10 పనులలో ఒక పని కరెక్ట్గా ఉంటుంది కదా, ఒక్క పని 10 మందిలో అప్రిషియేట్ చేద్దాం. మిగిలిన 9 ఏవైతే తప్పులు ఉన్నాయో ఇంటికి వెళ్ళిపోయి పర్సనల్గా కూర్చొని ఓకే కుదార్థంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని అప్పుడు చెప్దాం. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి మిస్టేక్లు అనొద్దు, చిన్న చిన్నగా మీకు తెలియకుండా అట్లా అయినట్టున్నాయి. వీటిని ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోగలిగితే నిజంగా చెప్తున్నాను మాకంటే మంచి లీడర్ మీరు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత బాగున్నా అట్లే అనిపిస్తారు మీరు కూడా. నిజంగా చాలా మంచి లీడర్ మీరు. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసుకోగలిగితే చాలు, ఆటోమేటిక్ సెట్ అయిపోతారు. ఓకే, ఎస్. ఫస్ట్ చూడండి చాలా మంది మీటింగ్స్ పడతా ఉంటాయి, మీటింగ్ అయితే మనం అటెండ్ అవుతాం. వెస్టీజ్ బిజినెస్ అయితే బాగానే నడుస్తుంది, వెస్టీజ్ బిజినెస్ బాగానే సక్సెస్ అవుతుంది. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ఆ మీటింగ్లో మన నంబర్స్ ఎన్ని కూర్చున్నాయో దాని మీద మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే మీటింగ్ అటెండ్ అవుతున్నా, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నా, 6 months అయింది, 1 year అయింది. కానీ నాతో పాటు కనీసం ఒక్క పర్సన్ కూడా నేను మీటింగ్ తీసుకురాలేకపోతున్నాను అంటే నాలెడ్జ్ మీరు పంచట్లేదు. ఒకరే మీరు నేర్చుకొని ఉంటే ఎంత మీరు టీం బిల్డ్ చేయట్లేదు కదా. అది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాదు, సెల్ఫ్ పర్చేసింగ్ బిజినెస్ అవుతుంది. మీరు కొంటున్నారు, మీకు రావాల్సిన డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ అది మాత్రమే వస్తుంది. మీరు ఎప్పుడైతే టీం బిల్డ్ చేస్తారో అప్పుడే మీకు రావాల్సిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఏదైనా ఒక మీటింగ్ పడినప్పుడు మనం అటెండ్ అవుతున్నాం ఇంపార్టెంట్, మనతో పాటు ఎంతమంది అటెండ్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మీటింగ్లో మనం మీటింగ్ స్ట్రెంత్ పెంచుకుంటూ పోవడం. ఓకే, మీటింగ్ స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ పీవీలు పెరుగుతాయి, పిన్నులు ఆటోమేటిక్ మారుతుంది, చెక్ ఎట్లయినా వస్తుంది. ఓకే, మీరు ఒక్కసారి అప్లైన్ ఒకసారి అప్లైన్ ఒకరికి డౌన్ లైన్. ఓకేనా, అది అయిపోయింది. సింపుల్గా చెప్తాను, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఓకేనా, పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇవ్వరంట, ఎందుకంటే మనం చెప్పింది పిల్లలు ఎప్పుడు కూడా వినరంట. ఇది యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ లా ఇది. పిల్లలు మన మాట ఎప్పుడు వినరు, మనం ఏదైతే చేస్తున్నామో అది చూసి అదే చేస్తారంట. ఓకే, పిల్లలు మనకు రెస్పెక్ట్ ఇస్తలేరంటే మనం వాళ్ళ ముందు మనము వాళ్ళ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇచ్చి ఉండము, అందుకే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఉండరు. అవునా కదా, ఇప్పుడు మన అమ్మ నాన్న పట్టించుకోలేదు, బాగా చూసుకోలేదు అనుకో, రేపు పొద్దున రేపు పెరిగిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, మనల్ని కూడా పట్టించుకోరు. అప్పుడు ఏడవడం కంటే కూడా ఇప్పుడు మనము పిల్లల ముందు మన అమ్మ నాన్నలను బాగా చూస్తే సరిపోతుంది కదా. సేమ్ ఇదే బిజినెస్లో కూడా అప్లై అవుతుంది. చాలా మంది అప్లైన్కి రెస్పెక్ట్ చేయకపోవడం అనుకోండి, అప్లైన్ ఫోన్ చేసిండు, చాలా మంది చూడండి కావాలని కొంచెం ఆగి తర్వాత కాల్ చేస్తూ ఉంటారు, కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అదే మీరు డౌన్ లైన్ దగ్గర కూర్చున్నప్పుడు అప్లైన్ ఫోన్ వస్తే ఒక్క నిమిషం అప్లైన్ ఫోన్ చేసిండు అని చెప్పి మీ డౌన్ లైన్ ఆపేసి, అంటే కొత్త వాళ్ళ దగ్గర వదిలేసి మనకు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 2 సార్లు ప్లాన్ ఉన్న వాళ్ళ దగ్గర ఆ ప్లాన్ ఆపి మా అప్లైన్ ఫోన్ చేసిండు అని చెప్పి రెస్పెక్టెడ్గా మీరు ఒకసారి ఫోన్ లేపారు అనుకో, మీ టీం మెంబర్ కూడా ఏమనుకుంటారు, ఓకే అప్లైన్ ఫోన్ చేస్తే అన్ని పక్కనట్టి ఫోన్ లేపాలన్నమాట. ఓకే గ్రేట్. అంటే కొన్ని కొన్ని విషయాలు మనం చెప్తే అర్థం కావు, అన్ని విషయాలు మనం చెప్పలేం కూడా. మనం ఫాలో అవుతే మన టీం మెంబర్స్ దాన్ని చూసి ఫాలో అవుతారు. నిజంగా అసలు ఈ బిజినెస్లో ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే
కొందరు, అందరి గురించి కాదు. అప్లైన్ ఫోన్ చేస్తే ఒక ఫోన్, రెండు ఫోన్లు, మూడు ఫోన్లు వచ్చినా ఫోన్కి ఆన్సర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? రేపొద్దున మీరు అప్లైన్ ఒక్క ఫోన్ లేపట్లేదు, మీ టీంలో ఉన్న 100 మంది మీ ఫోన్ లేపడం బంద్ చేస్తే మీ బిజినెస్ ఎంత పెరుగుతుంది, మీ టీం ఎంత పెరుగుతుంది, మీకు ఎన్ని చెక్కులు వస్తాయి? ఓకే. యథా రాజా తదా ప్రజ. మనం ఎట్లుంటే మన ఉన్న టీం అట్లే ఉంటుంది, అందులో డౌటే లేదు. ఓకే. అప్లైన్ ఈజ్ ఏ నాట్ ఏ గార్బేజ్. అంటే చాలా మంది పనికి మాలిని అన్ని, ఓకేనా, వెస్టేజ్ బిజినెస్ పక్కన పెట్టి పనికి మాలిని అన్ని క్రాస్ లైందో లేకపోతే ఎక్కడో డెప్త్లో డౌన్ లైందో వాళ్ళ ఫ్యామిలీ మాటలు తీసుకొచ్చి అప్లైన్ దగ్గర చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్. మీ అంత ఏడుపు తీసుకొచ్చి అప్లైన్ మీద వేస్తే, అప్లైన్ మీద నెగిటివ్ వేస్తే అప్లైన్ భరిస్తారా? ఓకే, ఒకటి రెండు ఓకే, ఒకటి రెండు రోజులు ఓకే. ఎప్పుడు కలిసినా అదే. తేనె తుట్టని కదిపిస్తే తేనె తుట్టు ఎట్లా కలుస్తుందో కొందరు కదిపితే ఎప్పుడు ఏడిపే ఉంటుంది. ఓకేనా? అంటే అది కూడా ఆయన బాధ కాదు, ఎక్కడో టీం దెప్ట్ తీసుకొచ్చి ఏదో క్రాస్ లైంది, బ్రదర్ లైంది ఆయనకు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఇది గిట్లా అంట, ఇది గిట్లా అంట, ఇది గిట్లా అంట. ఒక్కసారి ఆలోచన చేయండి. ఊకే ఒకరి మీద ఏడ్చే వాళ్ళు ఆ లెగ్ వదిలేసి కొత్త లెగ్ బిల్డ్ చేయడం బెటర్ కదా. మీరు కూడా అదే పని చేయండి. ఊకే ఎవరైనా టీం మెంబర్ ఊకే పోయినప్పుడు అలా కష్టాలే చెప్తుందంటే ఆయనకు ఒకటే చెప్పండి, మీ బాధలు వినడానికి మేము రెడీగా ఉన్నాము, కానీ ఇట్లా ఫ్రీగా వద్దు. మీరు సక్సెస్ అవ్వండి, మీకు ఒక 5,000 రూపాయలు టికెట్ పెట్టి మేము మీ బాధలు వింటాం. ఓకే. అయినా కూడా ఆయన పోయినసారి ప్రతిసారి అదే చెప్తున్నాడు, కొన్ని రోజులు పక్కన పెట్టి కొత్త టీం బిల్డ్ చేయడమే. అవునా కాదా? ఎస్. ఎందుకంటే మనం నెగిటివ్ వదిలేసి పాజిటివ్ని ఎంజాయ్ చేద్దామని బిజినెస్కి వచ్చినాం. అయినా నెగిటివ్ పట్టుకొని ఉంటున్నాం అంటే మనం మారట్లేదని అర్థం. మనం మారకపోతే బిజినెస్ ఎప్పుడు కూడా ముందుకు పోదు. ఓకే. ఎస్. అప్లైన్. అప్లైన్ అంటే ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది అప్లైన్ అనగానే మన స్పాన్సర్ని అప్లైన్ అనుకుంటారు. ఓకే, అది ఫస్ట్ ప్రియారిటీ. మీ అప్లైన్ అంటే ఎవరంటే విన్నింగ్ టీం. ప్రతి ఒక్కరికి కూడా విన్నింగ్ టీమే అప్లైన్. ఓకే. ఎందుకంటే మీ అప్లైన్ చెప్పినా, మీ పైన అప్లైన్ చెప్పినా, ఆయన పైన అప్లైన్ చెప్పినా ఒకటే చెప్తారు, విన్నింగ్ టీం ఏదైతే చెప్పిర్రో మీకు అది మాత్రమే చెప్తారు. ఓకే. నిజంగా అప్లైన్ ఇస్ ఏ గాడ్ గిఫ్ట్. ఓకేనా? అది మీ రైట్ కాదు, ఖచ్చితంగా నాకు అప్లైన్ పనిచేసి పెట్టాలనేసి. ఓకే. ఎస్. ఎస్. విన్నింగ్ టీంకి ఒకటే తెలుసు, పైసలు ఎట్లా సంపాదించాలో కాదు, రెస్పెక్టెడ్ మనీ ఎట్లా సంపాదించాలో బాగా తెలుసు విన్నింగ్ టీంకి. ఓకే. ఎస్. లోగ్ అప్నా దిమాగ్ యూస్ కర్తా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎన్ని రోజులైనా సరే అప్లైన్ చెప్తా ఉంటాడు, ఓకే మీ పీవీలు ఇన్ని తక్కువ ఉన్నాయి, ఇదైతే మీ చెక్ ఇంత వస్తుంది. యాక్చువల్లీ పీవీ లెక్కలు ఎప్పుడు అప్లైన్ చెప్పొద్దు, కానీ ప్రేమ కోసం చెప్తాడు. మీరు ఇంకొంచెం ఇంత పీవీ తక్కువ ఉంది, ఇంత వేస్తే మీకు ఇంత చెక్ వస్తుంది, బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే చాలామంది చాలా రోజులు టైం పాస్ చేస్తారు. అంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఓకేనా? చేసిన తర్వాత అప్పుడు మంత్ ఎండ్ రాగానే అంటారు, నాకు బిజినెస్ నడుస్తలేదు, ఏమైందో. అవునా కదా? అప్పుడు అప్పుడు మనకు తెలుసు బిజినెస్ ఎందుకు నడుస్తలేదు అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఏం చేసినాము లాస్ట్ వారం అంతా, 10 రోజులంతా. ఓకే. రీసెంట్గా నేను ఒక మీటింగ్లో విన్న విషయం, నేను కూడా ఒక జూమ్ మీటింగ్లో విన్న విషయం ఏంటంటే, జాబ్ ఏమో 30 రోజులు చేస్తామంట, కానీ బిజినెస్ వచ్చేసి 30 రోజులలో ఓన్లీ 5 నుంచి 10 రోజులే చేస్తామంట. కావాలంటే ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే నేను వెనుకబడిపోతున్నా, నాకు చెక్కు రావట్లేదు, నా పిన్ను మారట్లేదు అనుకుంటారో ఒక్కసారి మీరు ఏ రోజైతే వెస్టీజ్ బిజినెస్ మీద పని వర్క్ చేస్తారో ఆ రోజు మీరు టిక్ పెట్టుకోండి క్యాలెండర్లో. ఇంట్లో మిల్క్ పాలు వస్తే టిక్ పెడతారు కదా, ఈరోజు పాలు వచ్చినాయి, ఈరోజు పాలు రాలేవని. అట్లా మీరు క్యాలెండర్లో ఈరోజు నేను వెస్టీజ్ బిజినెస్ చేసిన రోజు టిక్ పెట్టండి. ఒక నెల రోజుల్లో 10 రోజులకు మించి టిక్లు ఉండేయంట. అంటే మనం నెలలో ఒక 5 నుంచి 10 రోజులు పని చేస్తే ఎంత జీతం వస్తుంది? జాబ్లో 10 రోజుల జీతం వస్తుంది, కానీ వెస్టీజ్లో ఏమీ రాదు. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ అనేది కన్సిస్టెన్సీ బిజినెస్, చేస్తేనే డబ్బులు వస్తాయి. మనం అన్నాన్ని వండుతున్నట్టు, అన్నం ఉడకబెట్టాలంటే 30 నిమిషాలకు అన్నం అవుతుంది కదా. ఒక 10 నిమిషాలు అన్నం ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు అన్నం ఉడకబెడితే మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత, అంటే గ్యాప్ ఇస్తూ అన్నం మనం ఎప్పుడైతే వండుతామో అన్నము తినడానికి పనికిరాదు, అన్నం కచ్చపచ్చ అయిపోయి పడేయాల్సిందే. మన వెస్టేజ్ బిజినెస్ కూడా అంతే. మనం కొందరి దగ్గర పోతాం, బిజినెస్ బాగుందని చెప్తాం, మళ్ళీ ఒక వారం 10 రోజులు వాళ్ళని పట్టించుకోం. మళ్ళీ ఒక నెల అయినాక మళ్ళీ పోతే వాళ్ళు ఏమంటారు అంటే, అరే నెట్వర్క్ వాడే వాళ్ళు అందరూ అంతే, వచ్చి చెప్తారు, మళ్ళీ మనిషి కూడా పక్కకు కనిపించాడు. ఓకేనా? ఆయనకు ఆల్రెడీ మనం చెప్తాం, నేను అట్లాంటి కాదు, నేను రెగ్యులర్ ఫాలో చేస్తా. జనరల్లీ ఇది అగ్రికల్చర్లో జరుగుతుంది. అగ్రికల్చర్ రైతులకు చాలామంది అగ్రికల్చర్ ఏదైతే ఉందో గ్రానువల్ కావచ్చు, అగ్రిట్యూడ్ కావచ్చు, ఇచ్చేసిపోయినాక మళ్ళీ పంట దాకా కనిపించారు. అది కూడా గుర్తొస్తే. ఓకేనా? ఆయన అదే అంటాడు, మీరు ఇచ్చిపోతారు, మీరు చూడరు అంటే, నేను అట్లాంటి కాదు, నేను వస్తా, పంట చూసి అన్నీ చెప్తాం, కానీ మళ్ళీ మనం అదే చేస్తాం. అగ్రికల్చర్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి మొదటి రీజన్ ఫాలో అప్ లేకపోవడం. అగ్రికల్చరే కాదు, హెల్త్ విషయంలో కూడా అంతే. చాలామంది వెయిట్ లాస్ ఇప్పిస్తారు, నీ పెయిన్ ఇప్పిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 రోజులు వాడి పక్కన పెడతారు, మళ్ళీ మీరు నెలకు 2 నెలలకు ఫోన్ చేసినప్పుడు అది నేను వాడలేను సార్ పక్కన ఉంది అంటాడు. మళ్ళీ వాడుండి అంటే ఆయనకు ఆ ఫీలింగ్ రాదనమాట. అదే మీరు రెండో రోజు మూడో రోజు ఆయనకు ఫోన్ చేసి ఎట్లుంది సార్ బాగుందా, అఫ్ కోర్స్ 3 రోజులలో రిజల్ట్ రాదు, కానీ మనం ఫోన్ చేసి ఎట్లుంది సార్ బాగుంది అన్నప్పుడు ఆయన ఏమంటాడు, సార్ నేను వాడలేను సార్ పక్కన పెట్టినా అంటే
మనం ఇప్పుడు అనొచ్చు కదా సార్ అన్ని వేల రూపాయలు, ఎందుకంటే 4-5 వేలు పెట్టి కొన్నారు సార్, మూలకు పెడితే ఏమొస్తుంది, మీరు కడుపులో వేస్తే కదా రిజల్ట్ తెలుస్తుంది. కనీసం మీరు కొన్ని అన్నా కనీసం కడుపులో వేయండి సార్, మీకు రిజల్ట్ వస్తారా తెలిస్తే నెక్స్ట్ మంత్ కొనాలి అవుతాం మీరు డిసైడ్ అవుతారు. అంటే ఒక 3 రోజులు కాబట్టి వెనక మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ 3 4 రోజులు మళ్ళీ ఫోన్ చేయండి సార్ వాడుతురా లేదా. ఒకవేళ ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, అరే ఈయన ఇంత ఫాలో చేస్తుండు, ఈయన ఇచ్చిపోయే రకం కాదు ఫాలో చేసే రకం. కుదిరితే ఒక వారం రోజుల లోపల ఒకసారి ఇంటికి పోయిరండి ఎట్లుంది సార్ ఏముందని. ఓకేనా, ఆయనకు అనిపిస్తుంది ఓహో ఈయన మంచి వ్యక్తే, సప్లిమెంట్ కూడా మంచిగా ఉన్నట్టున్నాయి, ఎందుకంటే మంచి కాకపోతే నేను రాకుండా కదా నా దగ్గరికి, నేను వస్తుండే అంటే నమ్మకంగా ఉన్నట్టున్నాయి, సరే వాడదాం, వాడినప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే వెస్టీజ్ సప్లిమెంట్ వాడి రిజల్ట్ రాలేదని ఇప్పటిదాకా అన్న పర్సన్ ఇప్పటిదాకా నాకు అనిపించలేదు. ఓకే, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ, ఇక్కడ నుంచి మనకి నిజంగా అసలు చాలామంది 10 కోర్స్ చేస్తున్నా, మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, మా అప్లైన్ చెప్పింది బాగా వింటున్నా. కానీ సార్ దీనికంటే ఏమైనా షార్ట్ కట్ ఉందా, ఈజీ మెథడ్ ఉందా? నిజంగా అసలు మనం సక్సెస్ అవ్వాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా చిన్న టాపిక్ అది, అది నిజంగా అది ఫాలో అవుతే చాలు మన విన్నింగ్ టీం ఆల్మోస్ట్ ఆల్ ఫాలో అయినట్టే. ఆ టాపిక్ని మా మా బెటర్ ఆఫ్ మా బ్యూటిఫుల్ వైఫ్ పూజా మేడం గారు కంటిన్యూ చేస్తారు. ఓకే, ప్లీజ్ కమెంట్ టు డిస్కస్ స్క్రీన్ ఫాస్ట్ కెమెరా తీసుకో. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు శనివారం మన డియూసిడి సెషన్కి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రేట్ అప్లైన్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఈరోజు చాలా చిన్న టాపిక్, కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు మనం. బై ది వే నా పేరు పూజ, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్కి నేను పార్ట్ టైమ్గా నేను బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో ఇద్దరం కలిసి ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాము వెస్టేజ్ బిజినెస్. మనం యాక్చువల్గా చెప్పాలంటే వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే చాలా 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 మార్గాలు ఉన్నాయి. కాకపోతే మన విన్నింగ్ టీం ఏం చెప్తుంది అంటే 10 కోర్ స్టెప్స్, కార్డినల్ రూల్స్, ఓకే, అండ్ ఫోర్ బేసిక్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. కాకపోతే మనం ఎంతవరకు మనం వాటిని మనం చేస్తున్నాం, వాటి ఎలా ఎలా ఎంతవరకు మనం వాటిని ముందు ముందు నడిపిస్తున్నాం అంటే, ఒక్క విషయం లీడర్స్, చాలా మంది సక్సెస్ అవుతున్నారు వెస్టీజ్ లో, కానీ చాలా మందికి ఇంకా కొంతమందికి ఏంటంటే డౌట్స్ ఉన్నాయి. అరే ఈ సబ్బుల పేస్ట్ల బిజినెస్ నేను చేసి సక్సెస్ అవుతానా అనేసి. నిన్న మేము ఒక న్యూ బ్రాండ్ బెంచ్ కార్ అన్వీలింగ్కి వెళ్ళాము. గ్రేట్ వడ్డెమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం వాళ్ళది. సార్ గురించి చెప్పాలంటే చిన్న చిన్న ఫ్యామిలీ, చాలా కష్టాలు అనుభవించి వచ్చారు. వాళ్ళ పాపకి ఒక ఆ, పాల బాటిల్ కొనడానికి కూడా డబ్బులు లేకుండే ఒకప్పుడు, అలాంటిది 70 లక్షలు పెట్టి బెంజ్ కారు తీసుకున్నారు సార్ నిన్న. అంటే చూడండి ఆయన సక్సెస్ రేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. అంటే అదంతా ఎలా వచ్చింది, మన విన్నింగ్ టీం వెస్టీజ్ లో ఉండడం వల్లనే. కాకపోతే ఆయన వేరే జాబ్ చేసి ఆయన సక్సెస్ అవుతుండేనా, ఆయనకు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే చాలా మీటింగ్స్ లో తను చెప్పారనమాట, వెస్టీజే నా లైఫ్, వెస్టీజే నా లైఫ్ లో అనేసి. సో ఆయన ఒక్క డెసిషన్ తీసుకొని ఈ రోజు వెస్టీజ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ అప్లైన్ ఏం చెప్తే అది చేయడం వలన ఈ రోజు ఒక బెంజ్ కార్ 70 లక్షల బెంజ్ కార్ తీసుకోవడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో ఇంతమంది లీడర్స్ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ గా మనం ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. మనం అసలు వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలంటే 4 బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఈ రోజు వెస్టీజ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వాటిని తూచా తప్పకుండా చేస్తే సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు 4 స్టెప్స్ అంటే ఏంటి, మనం ముందుగా డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేసామా అని ఒక్కసారి మనకి క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. అసలు డ్రీమ్ చార్ట్ అంటే ఏంటి మేడం? ఏం లేదండి, మనకి వెస్టీలో రావడానికి కొంతమందికి చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. నాకు కార్ కావాలి, నాకు ఇల్లు కావాలి, గోల్డ్ కావాలి, ఐఫోన్ కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, డియూసిడి రికగ్నిషన్ కావాలి అనేసి. సో మన ఒక డ్రీమ్ చార్ట్ పెట్టుకొని ఒక ఇంట్లో పెట్టేసుకుంటాం, మన ఇంట్లో పెట్టేసుకుంటాము. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే దానికి డేట్ ఇవ్వరు. డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే డ్రీమ్ చార్టే కదా మెల్ల చేసుకుందాంలే అన్న లాపర్వా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం డ్రీమ్ చార్ట్కి డేట్ ఇస్తామో అది గోల్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకు భయం అవుతుంది ఏంటంటే, అరే నేను ఈ గోల్ పెట్టుకున్నానే ఈ టైంకి, సో నేను ఈ టైం వరకు నేను సక్సెస్ అవి చూపించాలి. అందులో చాలా మంది ఏంటంటే డ్రీమ్ చార్ట్ని బెడ్రూమ్లో పెట్టుకుంటారు, లేకపోతే స్టోర్ రూమ్లో పెట్టుకుంటారు. కానీ అది తప్పు, 100% రాంగ్. మనం డ్రీమ్ చార్ట్ అనేది హాల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది మన ఇంటికి వస్తూ ఉంటారు, రిలేషన్స్ కానీ పక్కన వాళ్ళు, ఆ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వస్తూ ఉంటారు. అరే ఈ చార్ట్ ఏంటి, మీరు ఇట్లా అవుతాయా,
ఇవన్నీ వేస్ట్ అని వాళ్ళు మనల్ని ఎగతాళి చేయడము, నవ్వడము ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మనం బాధపడొద్దు. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నేనెందుకు చెయ్యొద్దు, నేనెందుకు చెయ్యలేను అని స్పోర్టివ్నెస్ మనం పెంచుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, చేసి చూపించాలి వాళ్ళకి. సో ఇది డ్రీమ్ చార్ట్. కానీ డ్రీమ్ చార్ట్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి. కానీ నేను 3 టైప్స్ డ్రీమ్స్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 to 6 months ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్. ఎలా అంటే బ్రౌన్స్ నుంచి మీరు స్టార్ వరకు పెట్టుకోవచ్చు. జస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10 to 30,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6 to 2 years వరకు ఇది క్రౌన్ టు యూసిడి పెట్టుకోవచ్చు. ఇన్కమ్ 1 lakh ఉంటుంది. అండ్ 2 to 5 years వరకు డియూసిడి లెవెల్, మన వెస్టీజ్లోనే హైయెస్ట్ పిన్ డియూసిడి లెవెల్. అది మనం పెట్టుకుంటే మనకు 3 lakhs నుంచి 5 lakhs ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా. ఓకే, దీంతో పాటు ఇల్లు కానీ ఆర్ ఫారెన్ ట్రిప్స్ కానీ ఇంకా మనకు అవన్నీ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వస్తూనే ఉంటాయి వెస్టీజ్ నుంచి. సో డ్రీమ్ చార్ట్ పెట్టుకున్నాము, మరి ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా చెప్పాలి ప్లాను అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మిషన్ 90 days. మిషన్ 90 days అంటే అందరికీ తెలుసు. ఒక 90 రోజులు మనకి పండగలు, పబ్బాలు, రిలేషన్స్ అన్నిటినీ వదిలేసి మనం ప్లాన్ చెప్పాలి. ఓకే, ఎలా అంటే మార్నింగ్ ఒక రైతు ఎలా అంటే మార్నింగ్ ఎలా వెళ్తాడో పొలానికి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో సాయంత్రం వస్తాడు. అలానే మనం కూడా బ్యాగ్ వేసుకున్నామా వెళ్ళినామా ప్లాన్ చెప్పేసి ఒక రోజు మొత్తం తిరిగేసి నైట్ వచ్చే వరకు ఒక రైతు ఎలా పని చేస్తాడో అలా మనం పని చేయాలి. దాన్నే మిషన్ 90 days అంటారు. సరే, మిషన్ 90 days చేస్తాము, కానీ ఒక లీడర్స్కి ఉండే లక్షణాలు మనకు ఉన్నాయా లేదా ఒక్కసారి మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, యాక్చువల్గా కావాలంటే లీడర్కి ఉండే లక్షణాలు ఏంటంటే బి ఏ ప్రజెంటర్. మనం వెస్టీజ్ ప్లాన్ చెప్పగలుగుతున్నామా యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, డ్రెస్ కోడ్. ఇప్పుడు సార్ వాళ్ళు అయితే వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ కోట్ వేసుకుంటారు. మన లేడీస్కి వచ్చేసి వెస్టీజ్ శారీ ఉంది, ఆర్ ఎల్స్ మనకి ఇష్టమైన డ్రెస్ శారీ అది తీసుకుంటాం. సో ఒక డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ వీక్లీ మీటింగ్. మనం వీక్లీ మీటింగ్స్ వెళ్తున్నామా, మనకి ఫుడ్ ఎంత ఎనర్జీ ఇస్తుందో, ఫుడ్ లేకపోతే మనం ఉండలేము, కానీ ఫుడ్ తింటేనే మనకి శక్తి వస్తుంది. అలాగే మన వెస్టీజ్లో మీటింగ్స్ అనేది అంత 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 ఒక ఆక్సిజన్ లాంటిది అనమాట. మనం మీటింగ్స్కి వెళ్తున్నామా లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు మీరు. ఓకే, 160 PV. 160 PV అంటే కోర్. మన ఇంట్లో టీ తాగుతున్నామా అంటే వెస్టీజ్ టీ మాత్రమే ఉండాలి. మన ఇంట్లో సెంటు కొట్టుకున్నామా అంటే వెస్టీజ్ సెంటు మాత్రమే ఉండాలి. అట్లా 160 కోర్ చేస్తే ద లీడర్ అనే లక్షణాలు ఉన్నట్టే. ఓకే, అండ్ జూమ్ మీటింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ యాజ్ యూజువల్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మన విన్నింగ్ టీమ్ ఆడియోస్ కానీ మోటివేషన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది నైట్ జూమ్స్ కూడా రన్ చేస్తున్నారు కొత్త వాళ్ళ కోసం. సో ఇవన్నిటిని మనం చేస్తున్నామా లేదా అని ఒక్కసారి మనకి మనం క్వశ్చన్ వేసుకుందాం. సరే, ఇవన్నీ చేస్తున్నాం మేడం, నెక్స్ట్ స్టెప్ ఏంటి? యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలు చాలా అవసరం అంటారు కదా, లేకపోతే మనం ఓడిపోతాం. అలానే వెస్టీజ్ బిజినెస్లో మనుషులతోటి ఎంత మనం పోతూ ఉంటే, సర్చ్ చేసుకుంటూ పోతే మనకు అంత పెద్ద సక్సెస్ వస్తుంది. సో నిజంగా అంతమంది వ్యక్తులు ఉన్నారా, మాకు కొంతమందే పరిచయం ఉన్నారు మేడం, మరి ఎలా చేయాలి నేను వెస్టీజ్ బిజినెస్ అని ఉంటుంది. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ బిల్డింగ్. లిస్ట్ బిల్డింగ్లో చాలా ఉన్నాయండి. ఒకటి హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, మెమొరీ జాగర్స్ అండ్ సోషల్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. హాట్ లిస్ట్ వచ్చేసి మన ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్నీ ఒక పేజ్ మీద రాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మనకు ఒక ఇంట్లో ఒక పండుగ వచ్చింది, ఒక పెళ్ళి అనుకుందాం. ఇంటి పక్కన ఆరు ఇద్దరు ముగ్గురికి, బయట వాళ్ళకి ఒక కాలనీలో ఇద్దరు ముగ్గురికి పిలుస్తామా? లేదు కదా. మన రిలేషన్స్ని, మన ఫ్రెండ్స్ని, మన నైబర్స్ని అందరినీ ఒక లిస్ట్ రాసుకొని మరీ ఫోన్లు చేసి కార్డు పంపిస్తాం, అవునా కదా? కానీ మనం ఏం చేస్తామంటే, సరే ఈ రోజు నేను వెస్టీలో జాయిన్ అయ్యాను, ఇంకా ఇంటి పక్కన ఒక అక్క ఉంది, ఆమెకు చెప్పేసి వస్తాను నేను, అక్కకి మంచి బిజినెస్ ఉంది చేస్తావా అనేసి అంట. ఆమె ఏమంటది, గీ సబ్లో పేస్ట్ బిజినెస్ నేనెక్కడ చేస్తా, నాకు వద్దు తల్లి ఇవన్నీ అనేసి అంటది. అంతేనా? సరే అయిపోతుంది. ఇంకొక అన్న దగ్గరికి వెళ్తాం, అన్నకి ఈ బిజినెస్ ఉందన్న మంచిగా ఉంటాయి ప్రొడక్ట్స్ అని చెప్తాం. ఆయన ఏమంటారు, ఇవన్నీ కాదమ్మా నాకు ఈ స్కీమ్లన్నీ మాకు చెప్పకండి అనేసి అంటారు. అది అయిపోతుంది. ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చినాక డల్లు కూర్చుంటాం. ఎందుకంటే అరే ఎవరు చెప్పినా ఎవరు వినట్లేదు, ఇక నేనేం సక్సెస్ అవుతా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. ఇక తుఫాన్ వచ్చినట్టే, ఇక ఇంట్లోకి బయటికి వెళ్ళాము, ఇక వెస్టీజ్ బిజినెస్ నేను కూడా చేయ అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఒక పెళ్లికే మనం ఇంతమంది లిస్ట్ వేసుకొని పిలుస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురికి చెప్తే వెస్టీజ్ బిజినెస్ నడుస్తుందా?
నడవదు కదా. సో హాట్ లిస్ట్ అనేది మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరినీ ఒక బుక్లో రాసుకొని, ఒక పేపర్లో రాసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం. ఆ హాట్ లిస్ట్లో వచ్చేసి మనకి రిలేషన్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, నైబర్స్ వస్తారు, అందరు వస్తారు. సో మనకి నియర్ అండ్ డియర్స్ అనమాట. సో వాళ్ళం ఓకే. నెక్స్ట్ వార్మ్ లిస్ట్ వచ్చేసి ఫంక్షన్లో చాలా మంది వెళ్తున్నప్పుడు సో అండ్ సో పూజా మేడం అనగానే గుర్తుపడతారు. సో అండ్ సో ప్రసాద్ సార్ అనగానే అరే ప్రసాదా, ఓ పూజనా, వాళ్ళ రిలేషన్ కదా, సంగారెడ్డిలో ఉంటారు అంటే మనం పేరు చెప్తే గుర్తుపట్టే వాళ్ళని వార్మ్ లిస్ట్ అంటారు. ఓకే. నెక్స్ట్ కోల్డ్ లిస్ట్. కోల్డ్ లిస్ట్ అంటే మొత్తం స్ట్రేంజర్సే ఉంటారండి. దీంట్లో వచ్చేసి మనకి వాకింగ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే బస్లో ఎవరైనా కనెక్ట్ అయినప్పుడు, అంటే అన్నోన్ ప్లేసెస్లో మనకు కనెక్ట్ అయిన వాళ్ళందరినీ స్ట్రేంజర్స్ అంటారు. అలాగే మెమొరీ జాగర్స్. మెమొరీ జాగర్స్ వచ్చేసి ఏదైనా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వార్మ్ లిస్ట్ లాగానే ఏదైనా పేరు చెప్పంగానే మనల్ని గుర్తుపడడానికి వాళ్ళని మెమొరీ జాగర్స్ అంటారు. ఇక సోషల్ మీడియా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వెస్టీజ్ బిజినెస్ ఎంత రీచ్ అయిపోతుందో, ఎంత సక్సెస్ రేట్ని తీసుకుంటుందో మీ అందరికి తెలుసు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ. సో ఇలాంటి సోషల్ మీడియా కూడా మనము పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే మేడం, లిస్ట్ మొత్తం డివైడ్ చేసాము, మరి డివైడ్ చేసిన లిస్ట్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ లిస్ట్కి వచ్చాం. హాట్ లిస్ట్లో మనకు అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు, రిలేషన్సే ఉంటారు. ఆ రిలేషన్స్ని ఎంతమంది మన వెస్టీలో ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు మనం మాట వినరు. ఎందుకంటే ఈమె డెవలప్ అవుతుందంటే నేనెందుకు హెల్ప్ చేస్తా అనేసి చాలా మందికి ఇది ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది అందరు ఫేస్ చేసిన ప్రాబ్లమే. సో వాళ్ళకి ఏంటంటే మనం చెప్పి వదిలేయడమే. ఎందుకంటే మనకి ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రిలేషన్లో మనం ప్లాన్ చెప్పకపోతే వేరే వాళ్ళు వచ్చి, సపోజ్ నేనే ఉన్నా, నేను నా రిలేషన్లో ప్లాన్ చెప్పలేదు, వేరే సార్ వచ్చేసి మా రిలేషన్కి వెళ్ళి ప్లాన్ చెప్పారు, మా అక్కనో మా చెల్లెనో ఎవరో అనుకోండి, వాళ్ళు వెస్టీస్ ప్లాన్ విన్నారు. ఒక రోజు సంగారెడ్డికి వచ్చారు, స్టేజ్ మీద క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు నాకు అనిపిస్తుందా లేదా, అరే మా అక్క కదా క్రౌన్ డైరెక్టర్ అయిపోయింది, అసలు నా కింద ఉంటే నేనెంత సక్సెస్ ఉంటుండేనా, నాకు అసలు వేరే టీంలోకి వెళ్ళిపోయిందామే అన్న ఫీలింగ్ వస్తుందా రాదా? అందుకనే రిలేషన్లో ఎవ్వరికి మాత్రం వదలకుండా ప్రతి ఒక్కరికి, వాళ్ళు వెస్టీజ్ చేస్తారా చేయరా పక్కకు పెడితే, ప్రతి ఒక్కరికి మనం ప్లాన్ చెప్పాల్సిందే. ఓకే. మనం ప్లాన్ చెప్పే ముందు ఒక్కసారి డ్రీమ్ ఎక్సర్సైజ్ ఆడియో వినేసి వెళ్తే ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు మనమే. అండ్ నెక్స్ట్ ఇన్వైట్ ఎలా చేయాలి? చాలా మంది ఫోన్ కాల్, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో నేనే ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను నార్మల్గా. మా ఫ్రెండ్ సోనీకి కాల్ చేస్తున్నాను. సోనీ ఎలా ఉన్నావు, బాగున్నావా, అమ్మ నాన్న బాగున్నారా, ఓకే, ఏం లేదు, నేను ఒక మంచి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పు. ఏం ప్రాజెక్ట్ అని అడుగుతారు. మనం అప్పుడే ప్రాజెక్ట్ గురించి చెప్పొద్దు, ఎందుకంటే ఇది ఫోన్లో చెప్పేది కాదు అని ఒక విషయం వాళ్ళకి కన్ఫర్మ్ చేయాలి. ఫోన్లో చెప్పకపోతే ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది వాళ్ళ దాంట్లో. అరే మేము చెప్తుందే, నేను ఒక్కసారి విందాము అంటే, చెప్పు పూజ ఏంటి అనేసి అంటారు. ఏం లేదు సోనీ, నాకు రేపన్నా ఎల్లుండన్నా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి ప్లాన్ చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. సరే నేను ప్లాన్ కూడా ఫిక్స్ చేసుకున్నాను, రేపో ఎల్లుండో, రేపు రమ్మని చెప్తుంది ఆమె. తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం వస్తున్నాము, మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూర్చోండి. అంటే ఇక్కడ మనం ఫిక్స్ చేస్తున్నాం ఏంటంటే ఫ్యామిలీ వస్తున్నాము, మేమిద్దరం వస్తున్నాము, మీరిద్దరు కూర్చోండి అని ఫిక్స్ చేసేస్తున్నాం. ఇది అయిపోయిందా? నెక్స్ట్ టైం. సరే సోనీ, రేపు 6 o'clock కలుద్దామా, 7 o'clock కలుద్దామా? 6 o'clock అని చెప్తుంది. అంటే టైం కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నాం మనం ఇక్కడ. సో ఒక్క ఫోన్ కాల్లో మనం ఇవన్నీ ఫిక్స్ చేసుకొని 2 or 3 minutes మనం ఫోన్ కాల్ ఎండ్ చేసేయాలి. కానీ గంటలు గంటలు చెప్పేసరికి ఏమవుతుందంటే ఇదేం బిజినెస్ అన్ని వాళ్ళు ఫోన్లోనే అడుగుతారు. వాళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ రేజ్ అవుతా ఉంటే మనం ఆన్సర్ చెప్పుకుంటూ పోతే అది గంటలు గంటలు ఫోన్ అయిపోతుంది. అందుకనే 2-3 minutes అయిపోగొట్టాలి ఫోన్ కాల్ అనేది. ఓకే. నెక్స్ట్ మనం ఇంటికి వెళ్తాం, సోనీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, షో ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి. కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్గా నాకు టైం లేదమ్మా, నువ్వు 10 నిమిషాలు చెప్తే చెప్పు, లేకపోతే లేదు అనేసి అంటారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చెక్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా చెక్ చేశాక మన కార్ బుక్ ఓపెన్ చేసి సో అండ్ సో పర్సన్ వచ్చేసి డాక్టర్ అనుకున్నాం, మనకు ఆకాశ్ త్యాగి సార్ ఉన్నారు డాక్టర్గా, తన ప్రొఫైల్ చూపించవచ్చు. సో అండ్ సో పర్సన్ ఇంజనీర్ అనుకుంటే మన కుల్కర్ణి సార్, గ్రేట్ అప్రెంట్ కుల్కర్ణి సార్ ఫోటో చూపించవచ్చు, ఈసారి ఇలా సక్సెస్ అయ్యారు అనేసి. సో అండ్ సో గోల్డ్ మెడల్ ఉంటే శరణ్ సార్ని ఫోటో చూపించవచ్చు. సో అట్లా వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి తగ్గట్టు మన బుక్లో ఉన్న ఫోటో, ప్రొఫైల్ ఫోటో చూపిస్తే వాళ్ళకు ఒక ఆశ కలుగుతుంది ఏంటంటే
అరే ఇంతమంది చేసిర్రు, ఇన్ని ప్రొఫెషన్లు చేస్తున్నారు, నేనెందుకు చేయొద్దు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి వస్తాయి. ఒక ఆశ ఉంటుంది వాళ్ళకు కూడా, అరే నా వల్ల కూడా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ప్లాన్ చెప్పకుండా క్యూరియాసిటీ పెంచడం అంటే జస్ట్ మనం ప్రొఫైల్ బుక్ ముందర పెడితే వాళ్ళు సగం సక్సెస్ అయినట్టే, మన వెస్టీలోకి వచ్చినట్టే. సో ఇదొక టైప్ ఆఫ్ ప్లాన్. 1-to-1 ప్లాన్ అంటే ఇంటికి వెళ్తాము, ఇంటికి వెళ్ళినాక బుక్ తీసి టకటక పేపర్ పెన్ను పెట్టేసి ప్లాన్ చెప్తాం. అది కాదు, అది సిస్టమ్ కాదు. ఎందుకంటే మనం వెళ్ళినాక ఫస్ట్ ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో వాళ్ళని కంఫర్ట్ జోన్కి తీసుకురావాలి, ఒక రిలేషన్ బిల్డ్ చేయాలి, మనం ఒక ఫ్యామిలీ టైప్ రిలేషన్ బిల్డ్ చేయాలి. ఎలా అంటే ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళాక అరే ఆ డిజైన్ బాగుంది, మీ కుక్క పిల్ల బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, ఏ బ్రాండ్, ఏ బ్రీడ్, సో అండ్ సో క్వశ్చన్స్ అడగడం వలన వాళ్ళు ఏమనుకుంటానంటే ఓకే, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్స్ లాగా మాట్లాడుతున్నారు నాతో వీళ్ళు, సో నేను కూడా వీళ్ళకు ఓపెన్ అప్ అవ్వచ్చు అన్న ఒకటి వస్తుంది వాళ్ళకి. సో అలా వాళ్ళకి మనము ఒక అంటే ఒక రిలేషన్ మంచిగా మెయింటైన్ చేయాలి అక్కడ. ఒక ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేశాక అప్పుడు మనము ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అందులో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గోల్, వాళ్ళ డ్రీమ్ ఏంటో మనం తెలుసుకోవాలి. దాంతో పాటు మన డ్రీమ్ చెప్పాలి. సార్ నేను 20,000 కోసం ఈ బిజినెస్లోకి వచ్చాను, సో నేను ఇప్పుడు ఇంత నేను ఎర్న్ చేస్తున్నాను, నా లైఫ్ చేంజ్ అయింది, ఇదే అవకాశం మీకు కూడా ఉంది, మీ లైఫ్ చేంజ్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం, మీకు ఓకే అయితే మనం ముందుకు వెళ్దాం, మీకు ఓకే అయితే మనం ఇద్దరం కష్టపడదాం, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇక్కడ కొన్ని మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి, మేము, మనము, అంతేగాని నువ్వు వస్తే నేను చేస్తా, ఓకేనా, నువ్వు రావాల్సిందే, ఇలాంటి వర్డ్స్ మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఈయనెక్కడ ఉన్నాడు అసలు, నాకు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు అంటే వేరే నెగిటివ్ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతారు. అందుకనే మనము, మన బిజినెస్, మన సక్సెస్, ఇలా మనము అనుకుంటూ మాట్లాడితే అక్కడ మనం హాట్ బటన్ నొక్కినట్టే. ఓకే. తర్వాత వీక్లీ మీటింగ్స్ మనం ప్రమోట్ చేసే రావాలి. ఎందుకంటే మనం ప్లాన్ చెప్పేస్తాం, డెమో చూపిస్తాం, ప్రొఫైల్ బుక్ చూపిస్తాం, కాకపోతే మనం వీక్లీ మీటింగ్ ప్రమోట్ చేయకుండా నార్మల్గా వచ్చేస్తాం, అరే ఒక ప్లాన్ అయిపోయింది కదా, ఐడి వేసేసుకున్నాం కదా అనేసి. కానీ అది తప్పు. మనం వీక్లీ మీటింగ్స్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. సో వీక్లీ మీటింగ్ ప్రమోషన్ చేసే రావాలి పక్కా. సరే, ఇంకో టైప్ ఆఫ్ వచ్చేసి హోమ్ మీటింగ్స్ అండ్ ఓపెన్ మీటింగ్స్. చాలా మంది ఏమంటారంటే నేను మీ ఇంటికి రాలేను మేడం, మీరు కూడా రావడానికి, అంటే కొంతమందికి అభ్యంతరం ఉంటుంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలన్నా, వాళ్ళ ఇంటికి మనం రావాలన్నా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఓకే సార్, నో ప్రాబ్లం, ఈ సండే రోజు సంగారెడ్డిలో ఒక మంచి సెషన్ ఉంటుంది, ఒక మంచి గ్రేట్ లీడర్ వస్తున్నారు, ఒకసారి మీరు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఉంటే మీకు మొత్తం ప్రజెంటేషన్ మొత్తం అర్థమైపోతుంది అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆయన 10 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి, బెంజ్ కారు కొన్నాడు అనేసి అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అసలు చూద్దాం అనేసి వస్తారు. కానీ ఆ లీడర్ వచ్చేసి స్టేజ్ మీద నాకు 20,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి, నేను ఇంకా నార్మల్ కార్లో ఉన్నానగానే అదొకటి అక్కడ అబద్ధం అని తేలిపోతుంది. అబద్ధం అని తేలినప్పుడు ఆయన ఏమనుకుంటారు, అరే ఇవన్నీ అబద్ధాలే, వీళ్ళు చెప్పేటి ఇవన్నీ అబద్ధాలే, వేస్ట్గా వచ్చినా అని ఒకటి నెగిటివ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాడు. అందుకనే మనం ఒక లీడర్ గురించి తెలిసినప్పుడు నిజమే చెప్దాం, అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే నిజంతోటే మన బిజినెస్ నడుస్తుంది. ఓకే. అప్పుడు ఆయనకి ఏదంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది, అరే ఆ క్యాబ్ డ్రైవరా, ఒక ఇంజనీర్ వస్తున్నారా, ఒక గోల్డ్ మెడల్ వస్తున్నారా, సరే మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము, చూసి అసలు ఏంటో తెలుస్తుంది. ఆ క్యూరియాసిటీ పెంచడం వల్ల వాళ్ళు మీటింగ్కి రావడం జరుగుతుంది. ఓకే. ఇది నెక్స్ట్ మనం ప్లాన్ చెప్పినాం, ఇన్విటేషన్ ఇస్తాం, తర్వాత క్లోజింగ్ వచ్చేసి మనం నార్మల్గా వెళ్ళిపోతాం. కానీ నార్మల్గా వెళ్ళిపోవడం కాదండి, అక్కడ మనము యువర్ వ్యూ ఫామ్ పెట్టాలి వాళ్ళ ముందు. అందరికీ తెలిసిందే యువర్ వ్యూ ఫామ్ ఎలా ఉంటుందో. ఎందుకంటే యువర్ వ్యూ ఫామ్ పెడితే మాకు చాలా మందికి నాకు లిస్ట్ అయిపోయింది, నేను ఇంకెవరికి చెప్పాలి అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ యువర్ వ్యూ ఫామ్ ముందర పెడితే మనకి ఒక 5 కాంటాక్ట్స్ ఎక్కువ అవుతుంది. మన బిజినెస్ రన్ అవ్వడానికి ఇదొకటి పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పుకోవచ్చు. యువర్ వ్యూ ఫామ్ పెట్టకుండా మనం బయటకు వచ్చేస్తాం. కానీ యువర్ వ్యూ ఫామ్ ఎప్పుడైతే పెడతామో మనకు నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫాలో అప్. చాలా మంది ప్లాన్ చెప్తారు, అన్ని చేస్తారు, కానీ ఫాలో అప్లో మిస్ అయిపోతారు. ఫాలో అప్ ఎలా ఉండాలంటే ఒక తల్లికి బిడ్డకు ఎలా రిలేషన్షిప్ ఉంటుందో ఒక డౌన్ లైన్కి ఒక అప్ లైన్కి అంత మంచి రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ప్లాన్ చెప్తున్నా, నా కస్టమర్ కానీ నా కింద ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అప్పుడు వాళ్ళు మనల్ని కాదు కదా, వెస్టీజ్ని కూడా వదిలి వెళ్ళారు. అసలు ఫాలో అప్ ఎలా ఉండాలి మేడం, చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. ఏం లేదండి, ఫాలో అప్ అంటే ఒక పేపర్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, దాంట్లో డేట్, నేమ్, విలేజ్ నేము,
ఆ పర్సన్ మనకి అగ్రి కోసం వచ్చాడా, హెల్త్ కోసం వచ్చాడా, బిజినెస్ కోసం వచ్చాడా, లేకపోతే ఓన్లీ కస్టమరా, అది రాసుకోవడం. రాసుకుంటే సో అండ్ సో డేట్ ఈరోజు 26 అనుకుందాం. ఓకే, 24 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేము సోని, విలేజ్ వచ్చేసి సంగారెడ్డి. ఆమె దేనికి వచ్చింది? నాకు కస్టమర్ కా, లేకపోతే బిజినెస్ కా, లేకపోతే హెల్త్ కా, లేకపోతే అగ్రికా, నేను అక్కడ టిక్ పెట్టుకుంటా. టిక్ పెట్టుకున్నాక అయిపోతుంది. మనం ఎవ్రీ మంత్ మనం చేసుకుంటూ పోతే అలా నెంబర్స్ అన్ని ఒక 30 నెంబర్స్ వస్తాయి, అవునా కదా? తర్వాత ఒక 1 వీక్ అయిపోతుంది. మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేయాలంటే మనకు కొంచెం ఏమంటే కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఫోన్ చేయలేకపోతాం. అలా చేయకుండా మనం 1 వీక్ తర్వాత ఏం చేయాలంటే ఇంకొక పేపర్ తీసుకోండి. అక్కడ సంగారెడ్డి అని ఒక పేరు రాయండి, అంటే ఒక ఊరు పేరు రాయండి. అక్కడ రాసినాక సంగారెడ్డిలో మీరు ఎంతమందికి ప్లాన్ చెప్పారో వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ రాసుకోండి, ఆ సంగారెడ్డి పేపర్లో రాసుకోండి. మేడంకి ఫోన్ చేయండి, సోని మేడంకి ఫోన్ చేసేసి, మేడం నేను పూజని మాట్లాడుతున్నాను, నేను రేపు ఆర్ ఎల్లుండి సంగారెడ్డికి వస్తున్నాను, మిమ్మల్ని కలవచ్చా? అక్కడితో అయిపోతుంది. మేడం, గుర్తున్నారు మేడం, కలవచ్చు మేడం, నో ప్రాబ్లం, 2 o'clock టు 3 o'clock కలవండి, నేను అవైలబుల్గా ఉంటానని చెప్తుంది. మనకి సంగారెడ్డికి వెళ్ళినప్పుడు ప్లాన్ అయిపోతుంది, ఈ మేడంది ఫాలో అప్ అయిపోతుంది. అంటే 2 ఆటోమేటిక్గా అదే రోజు కంప్లీట్ అయిపోతాయి. ఇలా మనం మెయింటైన్ చేస్తే కనుక వెస్టీజ్ లో ఆ పర్సన్ అనేది మనల్ని కాదు కదా, అసలు అసలు వేరే టీంలో కూడా వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అనమాట. అలా మెయింటైన్ చేయాలి. ఒక తల్లికి బిడ్డకి ఎంత రిలేషన్షిప్ ఉంటుందో అంత రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సరే మేడం, ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చేస్తాం, మరి సక్సెస్ అవ్వాలంటే ఈ స్టెప్స్ ఒక్కటే చేస్తే సరిపోతుందా? ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈ స్టెప్స్ తో పాటు ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి లీడర్స్. అవి చేయకపోతే మన సక్సెస్ అసలు ఆటోమేటిక్ గా ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్టు, ప్రసాద్ సార్ చెప్పినట్టు ఈగో వదిలేయాలి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, నేను రేపు సోనీకి ఫోన్ చేస్తా, సోనీ లిఫ్ట్ చేయదు, సోనీ లిఫ్ట్ చేయకపోతే అరే నా ఫోనే లిఫ్ట్ చేయదా ఈమె అనేసి మా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పడేస్తాం. అది ఈగో కిందకే వస్తుంది కదా. రేపు ఆమె ఫోన్ చేసినప్పుడు ఒకవేళ నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టకపోతే ఆమె ఫోన్ చేసి నేను కట్ చేస్తా, అరే నా ఫోనే కట్ చేసినప్పుడు నేను ఎందుకు కట్ చేయొద్దు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం మనం. అందుకనే ఫస్ట్ మనం ఈగో వదిలేయాలి. పోనీయండి, ఒకసారి ఫోన్ చేస్తే సోనీ మేడం బిజీగా ఉండొచ్చేమో, రేపు చేస్తుంది చూసుకొని, ఎల్లుండి చేస్తుంది, వదిలేద్దాం. ఓపిక చాలా 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 ఇంపార్టెంట్ లీడర్స్. మన వెస్టేజ్ బిజినెస్ లో ఎంత ఓపిక ఉంటే అంత పెద్ద చెక్ వస్తుంది, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఓకే, రేపు సోనీ మేడం ఫోన్ చేస్తుంది, మేడం క్యాజువల్గా మాట్లాడండి. ఓకే మేడం, సోనీ మేడం నేనే కాల్ చేశాను, సో అండ్ సో నేను రేపు వద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈగోలోకి వెళ్తే మన బిజినెస్ ఎంత డౌన్ఫాల్ అవుతుంది అంటే అసలు మనం ఊహించుకోలేం, జీరోలోకి వెళ్ళిపోతాం. అందుకనే మంచోడైనా చెడోడైనా శత్రువు అయినా సరే ఈగోలను వదిలేద్దాం మనం. ఈ బిజినెస్ ప్రకారం ఈ ఈగోలను వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎక్కువ కాల్ చేయడం. ఈ రోజు కాల్ చేస్తాం, తను సోనీ లిఫ్ట్ చేయలేదు, రేపు మళ్ళీ కాల్ చేస్తాం, తను లిఫ్ట్ చేయలేదు, ఎల్లుండి మళ్ళీ కాల్ చేస్తాం, ఆమె ఏం చేస్తుంది, నా కాల్ మొత్తం నా నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్ లో పడేస్తుంది. అప్పుడు నేను కాల్ చేయడానికి నా నెంబర్ ఉండదు, ఇక నాకు అవసరమే ఉండదు, ఆమెకి నేను అవసరమే ఉండదు, వదిలేస్తుంది ఇంకా, అంతే కదా. అరే ఊరికే ఫోన్ చేసి సతాయిస్తుంది మే, ఎందుకు అవసరం మనకి ఈ బిజినెస్ అనేసి ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పడేస్తుంది. అందుకనే ఒక కస్టమర్ కి కాల్ చేసేటప్పుడు ఈ రోజు చేస్తే 2-3 days టైం ఇవ్వండి. ఇస్తే వాళ్ళకు కూడా ఒక సరే ఈ మేడం చేస్తుంది కదా, మళ్ళీ ఒకసారి మనమే కాల్ బ్యాక్ చేద్దాం అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. లేకపోతే ఒక చిన్న మెసేజ్ పడేయండి వాట్సాప్ లో, మేడం సో అండ్ సో నేను పూజని మాట్లాడుతున్నాను, నేను సంగారెడ్డి నుంచి వెస్టీజ్ గురించి చెప్పాను కదా, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, లేకపోతే మెసేజ్ టైప్ చేసి పడేయండి. ఆమె చూసుకున్నప్పుడు మనకి కాల్ బ్యాక్ చేస్తుంది. అంతేకాని ఈగోస్ కి మనం వెళ్ళొద్దండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఎంత దూరంలో చెప్పాలి. సపోజ్ నేను సంగారెడ్డిలో ఉన్నాను, నాకు మహబూబ్ నగర్ ప్లాన్ వచ్చింది. మహబూబ్ నగర్ నాకు సంగారెడ్డి నుంచి 3 గంటల ప్రయాణం. చెప్పాలంటే నేను పోయి రావడానికి నాకు 6 గంటలు పోతుంది, అక్కడ ఒక ప్లాన్ గంట సేపు అయిపోతుంది. 7 గంటలు నేను పోతే ఇక నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడు పోవాలి? అది అదొకటి కన్ఫ్యూజన్ వస్తుంది నాకు. అరే మహబూబ్ నగర్ పోవాలంటే అంత దూరం ఏం పోతాను నేను అనేసి నేను ఆమెను పట్టించుకోవడం వదిలేస్తా. అందుకనే ప్లాన్ అనేది మనకి సరౌండింగ్స్లో ఒక 20 kilometers దూరంలో చెప్పుకుంటే మనకి వీక్లీ వాళ్ళతో పోవడానికి, వాళ్ళు ఇక్కడికి రావడానికి, కలిసి వెళ్ళడం అట్లా ఉంటుంది అనమాట, ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇదంతా సరౌండింగ్స్ అయిపోయినాక మనం మహబూబ్ నగర్ కాదు, ఢిల్లీ, ముంబై అక్కడ కూడా మనం ప్లాన్ చెప్పుకోవచ్చు. ఒక టీం సెట్ అయిపోయినాక మనం దూరంకి ట్రై చేద్దాం. ఓకే, ఒక్క 1 word నేను చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్ని. వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలంటే వెస్టీజ్ చేస్తే సరిపోదండి, వెస్టీజ్ని మనసా వాచా కర్మన నమ్మి ముందుకెళ్తే సక్సెస్ రేట్ వస్తుంది.
ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓవర్ టు ప్రసాద్ సార్. ఎస్ లీడర్స్, రియలీ గ్రేట్. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 బేసిక్స్ అయితే మనం ఒకసారి విన్నాం, కానీ దీన్ని ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని విషయాలు నేను కవర్ చేస్తాను. ఇది అందరికి తెలిసిన విషయాలే, కానీ నేను చెప్తుంటే కొత్తగా అనిపిస్తుంటాయి, గుర్తొస్తుంటాయి. చాలా మంది టీం మెంబర్స్ ప్లాన్ రాక కాదు, అప్లైన్ కొందరు ఫోన్ చేస్తారు. ఎందుకు అంటే అనుకోండి, ఆ, ఒక 100 కిలోమీటర్ దూరం ఉంది, అమ్మ నేను పోతే నాకు పెట్రోల్ ఖర్చు, బస్సులో పోవడం ఎందుకు, అది అప్లైన్ పిలిచినాం అనుకో, అప్లైన్ కార్ వేసుకొస్తాడు. యాక్చువల్లీ వినీ టీం ఏం చెప్తా అంటే పెట్రోల్ డబ్బులు షేర్ చేసుకోమంటది, కానీ అప్లైన్ ఏంటంటే స్టార్టింగ్లో కాబట్టి మాక్సిమం అడగరు. ఎందుకంటే మా అప్లైన్ కూడా నాకు అడగలేరు. అంటే అది జనరల్గా ఒక ఫ్రెండ్షిప్ అంతే, అడగొద్దని రూల్ లేదు, అడగొచ్చు బాగా చెప్తా. ఎందుకంటే అది డబ్బులు డబ్బులే. ఇది ఎందుకు మనం పోవడం, అప్లైన్ పిలిస్తే వస్తాడు, అప్లైన్ తొలుకోపోతాడు, డ్రైవర్ లేక తొలుకోపోతాడు, తొలుకొస్తాడు, గ్రాన్యువల్స్ ఉంటే కార్లు వేసుకుంటాడు, ఒకరి కింద ఒకరు ఎక్కువ తక్కువ అయినా కానీ అప్లైన్ చూసుకుంటాడు, గ్రాన్యువల్ ఇస్తాడు, అప్లైన్ అప్లైన్ డబ్బులే. ఓకేనా? ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ మనం పెట్టుకున్నామో గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అప్లైన్ని మాత్రమే సతాయిస్తున్నారు. మీరు ఒక్కరు మీ అప్లైన్ మాత్రమే సతాయిస్తారు. అప్లైన్ భరిస్తాడో ఇంకా లేదంటే మిమ్మల్ని వదిలేస్తారు, సెకండ్ విషయం. కానీ మీ కింద ఒక 5-6 లెగ్గులు అట్లాంటివి దొరికితే మీ పరిస్థితి ఏంటి? అప్లైన్ మీరు 1000-2000 పెట్రోల్ డబ్బులు పెట్టిస్తారు అనుకోని, మీకు ఒక 6 లెగ్గులు ఒక 1000-2000 పెట్టించాలి వస్తే నెలకు 10,000-15,000 మీరు అట్లా పెడుతూనే ఉండాలి. ఎందుకంటే మీరు ఏం చేస్తే మీ టీం మెంబర్ అదే చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు యథా రాజా తదా ప్రజ. ఓకేనా? ఈ కొన్ని కొన్ని విషయాలు మీకు ప్లాన్ రాదా, వచ్చు, మరి అప్లైన్ ఎందుకు పిలుస్తున్నాం? ఓకే, మీకు నాలెడ్జ్ లేదా, ఉంది, మరి అప్లైన్ ఎందుకు పిలుస్తున్నాం అంటే ఒకటే, కొందరు ట్రాన్స్పోర్ట్ కోసమే మాత్రం పిలుస్తారు. నాకు టీంలో మాట్లాడినప్పుడు చెప్తుంటే నిజమే, అరే ఇంత ఇట్లా ఆలోచిస్తున్నారు ఆ పబ్లిక్ అనిపిస్తుంది. అవునా కదా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని మనం ఎదగడానికి మనం మన నాలెడ్జ్ వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనం ఏదైతే చేస్తున్నామో నిజంగా టీంలో అదే చేస్తే మనకి ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూరా మన మనసు మనకి చెప్తుంది. చాలామంది అంటారు నేను తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, నాకు తెలియదు అనే విషయం చాలామంది అంటారు, కానీ తప్పు. మీరు ఏం చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుసు, ఆ మనసు మీకు చెప్తుంది ఇది తప్పు, రేపు పొద్దున మన టీంలో ఇది చేస్తే మనకి ఇది జరగదు అన్న విషయం తెలిసినా కానీ మనం అదే చేస్తుంటాము. ఈ ఒక్క చిన్న చిన్న విషయాలు మనం కరెక్షన్ చేసుకుందాం. ఓకే? ఇంకా చాలామంది, సార్ నేను ఏం చేయాలి, 4 బేసిక్ చేద్దామని రెడీ ఉన్నా, కానీ ఒక్కటి, ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎక్కువ చెరుకు పంట పండితే ఏమవుతుంది, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది. లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ ఉందంటే చుట్టుపక్కల చెరుకు పంట ఎక్కువ పండుతుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలంటే చుట్టుముట్టు ఎక్కడైనా ఐరన్ ధాతువులు ఉంటే, ఘన పదార్థాలు ఉంటే దాన్ని తీసుకొని ఫ్యాక్టరీ పెడతారు. అట్లే మనం కూడా మన బిజినెస్కి మూలం ఎవరైతే పబ్లిక్ ఎక్కడ ఉంటే మనం బిజినెస్ అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అవునా కదా? పబ్లిక్ ఎక్కడైనా ఉంటారో, అందులో మన ఇండియా ఇస్ అ ఫేమస్ నెంబర్ 1లో ఉంది ప్రపంచం మొత్తంలో. కాబట్టి మన బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చు మనం కరెక్ట్గా ఉంటే. ఓకే? ఎస్. అయితే మనకి నంబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకొని, చాలా మంది ప్లాన్లు చెప్పుకుంటూ పోతుంటాం, కానీ డెప్త్ డ్రైవ్ చేయడం మర్చిపోతారు. బోరింగ్ ఒకటే దగ్గర వేస్తే నీళ్ళు వస్తాయి, అట్లా అని చెప్పి ఒకటే దగ్గర 1000 ఫీట్లు వేయమంటలేము. ఓకేనా? ఒక కనీసం ఒక 3, 4, 5, 6 డెప్త్ వరకు అన్నా పోదాం. ఇది పోవాలంటే మనకు కావాల్సింది యువర్ వ్యూ ఫామ్. యువర్ వ్యూ ఫామ్ ఎంత బాగా యూటిలైజ్ చేయగలిగితే మీ నంబర్స్ అనేవి తగ్గాయి అనమాట. నీ నంబర్స్ ఎప్పుడైతే తగ్గవో మీ బిజినెస్ ఎప్పుడు కూడా ఆగదు. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ పోతాం, రైతుకి ప్లాన్ చెప్తాం, కానీ రైతు ఇంకొకరికి ప్లాన్ చెప్పాడు. ఎందుకంటే రైతుకు ఒకటే తెలుసు, ఇది సామాన్ బాగుంది వాడుకుంటే పంట రిజల్ట్ వస్తుందని. కానీ మనమే రైతుకి చెప్పాలి, అరే మీరు ఊర్లో ఒక 4 ఉంటే చెప్పండి, నేను వస్తానని చెప్తా, ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎందుకంటే రైతుకు కొత్తగా ఏం తెలియదు కదా. చాలామంది ఒక రైతుకి ఇచ్చేసి వస్తారు, ఆ విలేజ్ని వదిలేస్తాం. చాలామంది ఒక పేషెంట్ అన్నది ఇక్కడ, ఒక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇస్తాము, ఆ ఒక్క పర్సన్తో వదిలేస్తాం. అప్పుడు మనం చెప్పొచ్చు, మీ రిలేషన్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఇట్లా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనం వాళ్ళకి హెల్ప్ చేసిన అయితే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడితే వాళ్ళు మిమ్మల్ని దేవుని లెక్క చూస్తారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనము డెప్త్ డ్రైవ్ చేసినప్పుడే బిజినెస్ నిలబడుతుంది. ఓకే, డెప్త్ డ్రైవ్ చేయడం ఎట్లా, ఫస్ట్ మనం చేయాలి, తర్వాత టీంకి నేర్పియాలి. ఓకే, ఇంకో చాలామంది కొన్ని విషయాలు అంటారు. ఏం విషయం అంటారంటే, మేడం మీరు చేసేది ఏం లేదు, మీరు సామాన్ కొనుక్కోండి, మీ నంబర్లు తీయండి, ఓకేనా, నేను వెళ్ళి పని చేస్తా. ఓకే, ఈ బిజినెస్లో వాడకూడని ఒకే ఒక పదం ఏదంటే మీరు కూర్చోండి నేను పని చేస్తా. ఓకే, ఇది డూప్లికేషన్ అవ్వదు. ఓకేనా? ఎందుకు అంటే మీ వాళ్ళు నంబర్లు ఇస్తారు, మీరు ప్లాన్లోకి పోతారు, అప్లైన్ ఎప్పుడైనా డౌన్ లైన్ ఫాలో చేయాలి, కానీ ఇక్కడ రివర్స్ అయితే డౌన్ లైన్ ఫాలో చేస్తాడు. సార్ మీకు మొన్న ఒకటి జైరాబాద్ నెంబర్ ఇచ్చినా కదా, ఏమైంది సార్, ప్లాన్ చెప్పిర్రా? ఓకేనా? ఉల్టా అనమాట. మీరు ఫోన్ చేసేదారు, మీటింగ్ చెప్దామంటే మీరు ఆయన ఫోన్ చేసినా లేకపోతే మీరు ఫోన్ చేసినా ఆయన అదే క్వశ్చన్ అడతాడు, సార్ మొన్న ఆయన మీరు ప్లాన్ చెప్పారు కదా, సామాన్ కొనలేడు సార్, ఇంకా ఆయన కొంచెం చూడండి. డౌన్ లైన్ ఆయనది, కానీ మనకు అడుగుతాడు. ఓకేనా? ఫస్ట్ ఈ పదాన్ని వాడకండి, మీరు కూర్చోండి నేను పని చేస్తా అని ఒక విషయం చెప్పండి, మనకు కలిసి పని చేద్దాం. ఓకేనా? కలిసి పనిచేయడం అంటే వాళ్ళు కూడా వస్తారు, మనం కూడా వెళ్తాము. ఓకే, ఇద్దరం కలిసి పనిచేద్దాం. నిజంగా అది వండర్ఫుల్ పదం అది. ఇక్కడ కలిసిమెలిసి పనిచేస్తే టీం బాగా బిల్డ్ అవుతుంది.
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్కి మనం ఖచ్చితంగా ఒక 3 నెలల వరకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఫస్ట్ నెల ఆయనకి వెస్టేజ్ బిజినెస్ అర్థం ఎట్లా అవ్వడానికి టైం పోతుంది, 2 నెలలు నేర్చుకుంటాడు, 3 నెలలు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఏదైనా టీం మెంబర్ని ఒకరిని తీసుకుంటే ఖచ్చితంగా 3 నుంచి 6 నెలలు ఖచ్చితంగా మనం అతనికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎట్లా హెల్ప్ చేయాలి అంటే వినిటీ మ్యాప్ ఎట్లా వేసుకోవాలి, ఆ, మన సైనప్లు ఎట్లా చేయాలి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇట్లాంటి వాటిలో హెల్ప్ చేయాలి. కానీ పోయి ప్లాన్ చెప్తా, ఆయన కూర్చున్నా సరే నా కాళ్ళ కూర్చొని తిప్పుతా. ఓకేనా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక 3 నెలలు మీరు ఎవరైనా కాళ్ళ కూర్చోబెట్టి తిప్పితే 4 నెలలైనా మీ కాళ్ళని తిరుగుతాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది. మీరు ఏం అలవాటు చేసారు? డూప్లికేషన్ అలవాటు చేయలేదు, కూర్చొని తిరగడం ఎట్లా అలవాటు చేసారు. అవునా కదా? ఇది అలవాటు చేయకండి. ఎందుకంటే ఎంతమంది టీం మెంబర్ని మనం కూర్చోబెట్టి తిప్పగలుగుతాం, మీరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుందో అది ఫాలో అవుదాం. ఓకే, 4 బేసిస్ కరెక్ట్ చేద్దాం. ఆ, మనం అందరం సక్సెస్ అవుదాం. ఓకే, ఇంతటితో నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. బ్యాక్ టు ద స్కూల్ కర్నీ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రసాద్, వండర్ఫుల్. ప్రసాద్ అండ్ పూజ చాలా మంచి టాపిక్ కవర్ చేశారు. ఎందుకంటే ఇది లేనిది బిజినెస్ లేదు, ఇది చేయండి బిజినెస్ పెరగదు. ఓకేనా? ఎట్లయితే డైలీ భోజనంలో అన్నం పప్పు కావాలనో అలా కంపల్సరీగా ఈ 4 బేసిక్స్ అనేది 10 కోర్ స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీ బిజినెస్ కావాల్సిందే. ఓకేనా? అన్నీ తెలిసి ఉన్నా ఇవి చేయకపోతే బిజినెస్ నడవదు. ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది. ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా మంచి ఎగ్జాంపుల్స్తో కవర్ చేశారు. నాకు తెలిసి చాలా మందికి ఈ విషయాన్ని కూడా అవగాహన వచ్చింది అనుకుంటాను. పాత వాళ్లకు రిమైండర్ అయిపోయింది, కొత్త వాళ్లకు ట్రెడిషన్ అయింది. ఏంటంటే యాక్చువల్లీ ఏం చేయాలో అర్థమైంది ఇక్కడ. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం తర్వాయి. ఓకేనా? కోర్స్ మనం ఎన్ని ట్రైనింగ్ విన్నా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి దానికి. కాబట్టి అప్పుడు మళ్ళీ అప్పైన అవసరం ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా మీరు పనిచేసేటప్పుడు వచ్చే ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు దృష్టి తీసుకురండి మీ అప్లయన్స్కి. ఓకేనా? వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎలా ఫర్దర్కి వెళ్ళాలో, నెక్స్ట్ స్టెప్కి ఎలా మూవ్ అవ్వాలో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఎల్లో సెషన్ వాళ్ళు సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటారు అన్నట్టు. ఓకే, వన్స్ అగైన్ గుడ్ ఎఫర్ట్, చాలా బాగా చెప్పారు అందరు కూడా. మీరు ప్రసాద్ తర్వాత పూజ గారు, వెరీ గుడ్. ఇప్పుడు మన మధ్యన చరణ్ సార్ ఉన్నారు. ప్లీజ్ చరణ్ జీ आपका रिव्यू दीजिएगा. चरण सर है आप? Yes. Good morning. సార్ वेलकम గుడ్ वेलकम మార్నింగ్ सर, సార్. वेलकम. Good morning. సో మార్నింగ్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాము. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే విత్తనాలు నాటితేనే పంట మన చేతికి వస్తుంది అని అంటాం కదా. సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అందరూ విత్తనాలు నాటుతారు. సో మనం కూడా మన బిజినెస్ లో ఫౌండేషన్, మన స్ట్రక్చర్ అది వేసుకోవాలి అనుకుంటే ఇవాళ ప్రసాద్ సార్ అండ్ పూజా మేడం ఎక్సలెంట్ వేలో చెప్పిన ఈ యొక్క టాపిక్ ని మనము రియలీ ఈ టాపిక్ చేసే టాపిక్ ఎంత మాట్లాడుకుంటే కూడా తక్కువనే, కానీ ఎంత చేసుకుంటే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. సో మనము ఈ 4 బేసిక్స్ అంటారా, లేకపోతే ఏవైతే యాక్టివిటీ ఉన్నది దేని ద్వారా మన టీం, మన స్ట్రక్చర్ పెరుగుతుంది. సో అది మనం చేయాలి. ఇవాళది అతి ఇంపార్టెంట్ అంటారు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఈ యొక్క టాపిక్ ఉన్నది. మొత్తం ఇండస్ట్రీ దీని మీదనే ఉన్నది. మొత్తం మనం చెప్పే ఏమంటారు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేటిది ఈ టాపిక్ వల్లనే వస్తుంది. సో ఇది మనం ఫాలో చేయాలి. అండ్ ఇవాళ ఫాలో చేస్తే రేపు మన గురించి మెర్సిడీస్ బెంజ్ ప్రోగ్రామ్ నాగోల్లో ఉన్నది, అందరికీ అక్కడ మనం తీసుకొని రావాలి. అది ఒక మినీ ఎఫ్ఆర్యు లాగా రేపు ఉండబోతుంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక డిఫరెంట్ వేలో మనం చాలా పెద్ద సెలబ్రేషన్ రేపు చేయబోతున్నాము. చాలా మంచిగా తయారీ ఎంజాయ్మెంట్ చేయబోతున్నాము. సో అందరికీ అక్కడ ఇన్వైట్ చేయండి, తీసుకోరండి. చాలా మందికి మనము ఎఫ్ఆర్యులో పిలిచాము, సో వాళ్ళు ఎఫ్ఆర్యులో రాలేకపోయారు. ఇప్పుడు ఇది మినీ ఎఫ్ఆర్యు లాగా ఉంటది. మీరందరూ ఈ యొక్క 4 బేసిక్స్ చేయాలి అండ్ అందరికి అక్కడ ఇన్వైట్ చేయాలి. నెక్స్ట్ మంత్ కూడా మన గురించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బొగ్గులకుంటలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో. అండ్ I2I ప్రోగ్రామ్ రాబోతుంది. సో ఐడియా టు ఇన్కమ్ న్యూ
ఒక ప్రోగ్రామ్ లాంచింగ్ విన్నింగ్ టీం వాళ్ళు హైదరాబాద్ అండ్ తెలంగాణలో చేస్తున్నారు. సో ఈ 4 బేసిక్స్ లేకపోతే మనము ఏవైతే ఇది కొత్త వాళ్ళకు ఇన్వైట్ చేసి ప్లాన్ చెప్పి వాళ్ళకు సిస్టంలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క లిస్ట్ బిల్డింగ్ మీద మనం పని చేసుకుంటే చాలా పెద్ద బిజినెస్ మనం చేయబోతున్నాము. అండ్ అందరికీ మళ్ళీ నేను చెప్తున్నా, ఇవాళ ఒక టాపిక్ చాలా మంచిగా, చాలా వివరంగా, చాలా క్లారిటీగా ప్రసాద్ సార్ అండ్ పూజా మేడం తీసుకున్నారు. సో ఎంత అప్రిషియేట్ చేస్తే తక్కువనే, కానీ ఇది మనం ఫాలో చేసుకుంటే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు కుల్కర్ణి సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. ఇప్పుడు మన మధ్యన డిసి లీడర్ ఉన్నారు. ప్లీజ్ రాజేశ్వరరావు గారు, సారీ, షార్ట్ అండ్ స్పీడ్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నిజంగా మర్చిపోయిన సిస్టాన్ని మళ్ళీ గుర్తు చేసింది సార్. బేసిక్స్ లేకపోతే బిజినెస్ లేదు. ఓకే, ఆ బేసిక్స్ గురించి చాలా క్లారిటీగా క్లుప్తంగా ఇచ్చారు, ఎగ్జాంపుల్ తో పాటు. అంటే ఎలాంటి వ్యక్తి ఎలా మారొచ్చు, ఆ బేసిక్స్ ఫాలో చేసుకుంటే మన లైఫ్ ఎలా అవుతుంది అనే దాని గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ తో పాటు మనం ఏం చేస్తే ముందుకు వెళ్తాం అనే దాని గురించి చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గ్రేట్ లీడర్స్ కి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు. నెక్స్ట్ షబీర్ సార్, ప్లీజ్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అలా వినింగ్ టీమ్ లీడర్స్. ఇక్కడ చూడండి, మనకు చాలా మంచి విషయాలు 4 బేసిక్ మనం చేసేదే పని అది. వాస్తవానికి 100% మనం చేస్తున్న పనిలో బిజినెస్ కానివ్వండి, లేక జాబ్ కానివ్వండి, 30 రోజులు చేస్తాం, అందులో ఒక 4-5 హాలిడేస్ వస్తాయి ఉంటాం. కానీ ఇక్కడ చేస్తున్న పని మనం 30 రోజులు చేస్తున్నామా అనేది ఆలోచన చేయాల్సి వస్తుంది. కేవలం 5 రోజులు అక్కడ హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ చేసుకుంటూ పోతున్నారు. చాలా మంది 5 రోజులే చేస్తున్నాం, ప్రసాద్ గారు చెప్పారు. అదేవిధంగా 4 బేసిక్స్ 100% పూజా మేడం గారు పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆ 4 బేసిక్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రతి ఒక్కరితో చేయిస్తామో, అప్పుడే మనం ఎదుగుతాము, మన టీం ఎదుగుతుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు స్టార్ అవకాశం ఇచ్చింది. సురేష్ జీ, ప్లీజ్. Good morning, Charan Vijay. Good morning, Kulkarni sir. Good morning, all DCD leaders and DCD leaders and all winning team leaders. सुपर सेशन, बहुत ही शानदार सेशन था आज का. और लीडर्स से 4 बेसिक बोले तो एक आदमी को हेल्थी रहने के लिए, जैसे डेली सुबह उठते ही उसको फ्रेश होना जरूरी है, उसको पेस्ट करना जरूरी है, उसको यानी अपने आप को, बॉडी को मेंटेन करना जरूरी है, हेल्थी बॉडी को. उसी तरह से यदि आप बिजनेस को हेल्थी रखना चाह रहे हो, बिजनेस को प्रॉफिटेबल रखना चाह रहे हो, ये 4 बेसिक के ऊपर ध्यान देना है और उसको अप्लाई करना है. 2 चीज होती है, एक हम सुनना है, दूसरा उसके ऊपर अप्लाई करना है. अभी बहुत सारे लीडर सुन लेंगे, ये कान से सुने, ये कान से निकाले, जैसा थे वैसे के वैसे हो गए, तो उसका रिजल्ट नहीं आएगा. लेकिन यदि हम इसके ऊपर काम करेंगे और काम कर इसको सुनेंगे और सुनने के बाद में इसको अप्लाई करना शुरू करेंगे, योर यूज फार्म देंगे, लिस्ट निकालेंगे, जो काउंटिंग इंटीमेट करेंगे, तो 100% रिजल्ट आएगा. तो 4 बेसिक्स, वो बेसिक्स यानी डेली करने की चीजें, ये कभी रुक नहीं सकती है. यदि आपको बिजनेस बिल्ड करना है तो ये 4 बेसिक्स के ऊपर आपको डेली काम करना ही पड़ेगा. तो आप डीसीडी बन जाओ, यूसीडी बन जाओ या वीएमसी बन जाओ, ये 4 बेसिक जिस दिन छोड़ दिया ना, उस दिन आपका बिजनेस धीरे धीरे रुकना शुरू कर देगा, नीचे जाना शुरू करेगा, आपका ग्रोथ डाउन मूड में आ जाएगा. ये 4 बेसिक करते रहोगे तो आपका ग्रोथ हमेशा ग्रीन कलर में ऊपर की तरफ जाएगा. तो थैंक यू कुलकर्णी सर, सुपर सेशन, बहुत ही शानदार सेशन था. थैंक यू एंड विश यू वेल. थैंक यू. शबीर जी, थोड़ा आप रिव्यू लीजिएगा. 1-10 लोगों का ले सकते हैं आप, 10-12 लोगों का टाइम है अपने पास. प्लीज कंटिन्यू कीजिएगा. प्लीज वेलकम टू शबीर सर. प्लीज ऑन द Thank you very much, sir. Thank you. Good morning, all of host you. है. Yes, sir. Yeah, thank you very much, sir, giving the opportunity. ఈ రోజు మనము సెషన్ చాలా వండర్ఫుల్ సెషన్ నేర్చుకున్నాము. ఒక 10 మెంబర్స్ రివ్యూ తీసుకోమన్నారు. ఫటాఫట్ తొందరగా ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో, వీడియోలు ఆన్ ఉన్న వారికి ఫస్ట్ ఇవ్వబడుతుంది. వెల్కమ్ అనితా మేడం గారు, మిమ్మల్ని అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడాలి. అనిత గుడ్ గారు. మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్మిట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ఆల్ డిఎస్సిడి లీడర్స్. ఎక్సలెంట్
ట్రైనింగ్ ఉండే ఈరోజు ఇది మేము ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు. విషయాలన్నీ పాతవే కానీ వాటిని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో కరెక్షన్ అవుతుంది ఇది. నిజంగా అప్లైన్ ఫోన్ ఎత్తకపోవడం వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ బిజినెస్ ని వాళ్ళే డౌన్ చేసుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోరు. వాళ్ళ సక్సెస్ గురించే మనం కాల్ చేస్తామని వాళ్ళు మర్చిపోతారు. ఇదొకటి నాకు చాలా బాగా అనిపించింది. రెండోది మేడం కూడా బేసిక్స్ చాలా బాగా చెప్పారు. వీటిని మనం ఫాలో చేస్తే ఇప్పుడు వచ్చే ఏదైతే గోక్రౌన్ ఉందో అక్కడ ఒక పెద్ద చెక్ పెద్ద పిన్ తోని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా డిసిషన్ తీసుకుంటే వీటిని అప్లై చేస్తే గోక్రౌన్ లో మనం ఒక పెద్ద పిన్ పెద్ద చెక్ తోని రావచ్చని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మేడం, మంచి క్యాచ్ చేశారు. ఎల్లపల్లి నారాయణ గారు మిమ్మల్ని అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. నారాయణ గారు మీ పేరు కూడా చెప్పండి, ఎక్కడ నుంచి కూడా చెప్పొచ్చు. జస్ట్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నారాయణ సార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా సార్. గ్రేట్. సార్ ఈరోజు సెషన్ బాగా చెప్పారు సార్. సారు ఆనంద్ సార్ ఆయన పూజ ప్రసాద్ సారు ఆయన పూజ సారు సెషన్ బాగా చెప్పారు సార్. సార్ మన గ్రోత్ పెరగాలంటే బిజినెస్లో ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి, కోరిక ఉండాలి సార్. అలా ఉన్నప్పుడే మనం బిజినెస్లో ముందుకు సాగుతాం సార్. అలాగే మన గ్రూప్ కూడా సార్ ప్రతి నెల పెరుగుతూ ఉంటేనే అది విన్నింగ్ టీంలో మనం సక్సెస్ అవ్వగలుగుతాం సార్. సార్ ఇంకా పూజ మేడం కూడా బాగా చెప్పింది సార్. సెషన్ బాగుంది సార్. అది 10 course స్టెప్స్ ఫాలో అయినప్పుడు మనం విన్నింగ్ టీంలో సక్సెస్ అవుతాం సార్. నరసింహ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు. నరసింహ గారు మిమ్మల్ని అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. కమాండ్ ద డిస్టెన్స్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. ఈరోజు ప్రసాద్ రావు సార్, పూజ మేడం చాలా ఎక్సలెంట్ గా మనకి బేసిక్స్ అనేది చాలా మంచిగా గుర్తు చేశారు సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి సార్ దీంట్లో. చాలా వండర్ఫుల్ సెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్లో ఎలా ఇన్వైట్ చేయాలి, లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో ఎలా వాళ్ళని ఫాలోఅప్ చేయాలి, మీటింగ్స్ ఎట్లా ఇన్వైట్ చేయాలి, ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి, మనం వాళ్ళకి ప్లాన్ చెప్పే ముందు కూడా కంఫర్ట్ జోన్ ఎట్లా ఎక్కడ ఉంది, ఎలా చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి ఎట్లా, అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లాంగ్ ఉన్న వాళ్ళని కూడా ఎలా ఇన్వైట్ చేయాలి, టీం అక్కడ ఎలా బిల్డప్ చేయాలి, సో ఇట్లాంటి విశేషాలు చాలా కూడా ముందు మన టీం మన ఇంప్రూవ్మెంట్ అనేది కూడా గ్రోత్ అవుతుందా లేదా అనేసి ముందు మన పీవీ పెరుగుతుందా లేదా మంత్లీ ఇది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్ విషయాలు అనేది ఈరోజు సార్ గుర్తు చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. వెరీ నైస్ సార్. నరసింహ గారు చాలా మంచి విషయాలు క్యాచ్ చేశారు. ఆనంద్ గారు మేము అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. కమాండ్ ద డిస్టెన్స్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ కదా? yes క్లియర్. సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. ప్రసాద్ సార్ కానీ పూజ మేడం కూడా చాలా క్లియర్ కట్ గా ప్రతి ఒక్క విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఎక్కడ సరిదిద్దుకోవాలి అనే వివరాలు చాలా క్లియర్ గా ఇచ్చారు. పూజా మేడం అయితే ప్రాక్టికల్ గా కాల్ ఎలా చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఆ సోనీ మేడం అనేది ఉదాహరణ తీసుకుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఫోన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి విత్ ఇన్ 3 minutes లోపల చాలా క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఇచ్చారు. అదే విధంగా టీంలో ఎప్పుడు కరెక్ట్ గా బాండ్ అయి ఉండి అప్లైన్ ని మిస్యూజ్ చేయకుండా అప్లైన్ కి రెస్పెక్ట్ ఇస్తూ అనవసరమైన విషయాలని వాడుకోకుండా అవసరానికి మన గ్రోత్ కి సార్ ఒక మెంటర్ ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్రసాద్ సార్ చాలా క్లియర్ గా తెలియజేశారు. ఇవన్నీ కూడా మా గ్రోత్ కి చాలా చాలా ఉపయోగపడతాయి. నాకే కాకుండా మా టీం కి అందరికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఛాయిస్ సార్. వెరీ నైస్. మంచిగా చెప్పారు. మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే 100% మనం సక్సెస్ కావడానికి ఇది 4/6 అనేది చాలా ఇంపార్టెంట్. विजय जी आप अनम्यूट ऑप्शन दे रहा हूँ. कमांडर डिजिटल्स में विजय जी. Good morning sir. Good morning all upline, all winning team leaders. Good morning. प्रसाद सर और पूजा मैडम का सेशन इज अ वंडरफुल सेशन. सो 4 basics के ऊपर टीचिंग दिया. कंसिस्टेंसी के साथ में काम करेंगे और जो भी लर्न कर रहा है उसको कैसे इम्प्लीमेंट कर रहा है, हाउ यू आर इम्प्लीमेंटिंग,
वो हमारा बिजनेस में सक्सेस दिखाएगा। अगर हम वी आर वर्किंग इन द बिजनेस सो वी विल मेक सम मिस्टेक्स। तो मिस्टेक से अगर बार बार वही मिस्टेक कर रहे हैं तो फायदा नहीं है। वो मिस्टेक से इफ यू लर्न समथिंग और उसको इम्प्रूव करके इम्प्लीमेंट करेंगे तो बिजनेस में बहुत सक्सेस हो जाएंगे। सो बहुत अच्छा सेशन था। थैंक यू सर। बैक टू द होस्ट सर। ग्रेट मैसेज सर। शिवराज जी, मैं अनम्यूट ऑप्शन दे रहा हूँ, अनम्यूट कर लीजिए, कमांडर डिस्ट्रक्शन। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇవాళ సెషన్ చాలా ఎక్సలెంట్ సెషన్. అండ్ ప్రసాద్ సార్ అండ్ పూజా మేడం చెప్పిన పాయింట్స్ అంతా 100% పవర్ఫుల్ పాయింట్స్. అవి చాలా ఎక్సలెంట్ పాయింట్స్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్. ప్రసాద్ సార్ ఏం చెప్పినా అది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉంటాడు. పూజా మేడం ఇవాళైతే చాలా మంచిగా చెప్పడం జరిగింది. అవి ఈయన మనం ఏమన్నా కొద్దిగా దాంట్లో 50% అయినా పాటిస్తే మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాము. ఇవాళ ఎక్సలెంట్ గా మన వడ్డమాన్ శ్రీనివాస్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మేడం. అది కూడా అది రియల్లీ వడ్డమాన్ శ్రీనివాస్ ఎలా ఉండే, ఏ స్టేజ్ లో ఉండే మనకు తెలిసింది. ఇవాళ అనేది సక్సెస్ మనం చూడబోతున్నాం నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు అందరు. ఎస్ కరెక్ట్ సార్. ఒక ఉదాహరణ తీసుకున్నారు మేడం. వడ్డమాని శ్రీనివాస్ వాళ్ళ బిడ్డకు పాపకు పాలు కూడా లేకున్నా బిజినెస్ చేసుకుంటా ఈ లెవెల్ 10 లక్షల పై ఇన్కమ్ సాధిస్తున్నారు. మర్సిడీస్ బెంజ్ కార్ అచీవర్ నిన్న తీసుకొచ్చారు. రేపు నాగోల్లో అన్విలింగ్ ఉంది, ఒక మినీ ఎఫ్ఆర్ జరగబోతుంది. అందరికి ఇన్విటేషన్ ఉంది ఇక్కడ నుంచి, అందరు అక్కడికి రావచ్చు రేపు. థ్యాంక్ యూ. మంచిది. విద్యాసాగర్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ ఆఫ్ చేస్తున్నాను సార్. విద్యాసాగర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఈరోజు ప్రసాద్ సార్ మేడం చాలా బాగా చెప్పారు సార్. ఎప్పుడు కానీ ఈ సార్ నేను ప్రతిరోజు చూస్తున్నాను, ఈ రోజు మీటింగ్ ఇంకా చాలా బాగుంది సార్. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అవి మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి, ముందరికి వెళ్ళడానికి చాలా బాగున్నాయి సార్. ఎక్కడెక్కడ మేము మిస్టేక్ చేస్తున్నాం అనేది కూడా ఈ రోజు మీటింగ్ లో తెలిసింది. మేడం కూడా చాలా బాగా మాట్లాడారు. ఒక డౌన్ లైన్ లో అప్ లైన్ లో వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎంత బాండింగ్ అనేది ఎలా ఉండాలని వాళ్ళు కూడా చెప్పారు. కానీ చాలా వండర్ఫుల్ సార్ క్లాస్, నాకు చాలా బాగా అనిపించింది సార్. ఎస్, వెరీ నైస్ సార్. వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. కమాండర్ డిజిటల్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటరెడ్డి అండి, నాది వికారాబాద్ డిస్టిక్, మోహన్పేట మండలం సార్. ఈరోజు ప్రసాద్ సార్, పూజ మేడం చెప్పి సూపర్ సార్, మంచి అర్థమైంది. మనం ఫాలోఅప్ చేస్తలేం, ఫాలోఅప్ చేయాలి. అదేవిధంగా ప్లాన్ తొందరగా నేర్చుకోవాలి. మనం ప్లాన్ అనేది ఫోన్లో కాకుండా మన టైం తీసుకొని ఇంటికి వెళ్ళి చెప్పాలి, లేకపోతే వాళ్ళన్న మన ఇంటికి పిలిపించుకొని చెప్పాలి. ఇద్దరు మన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇద్దరు కూర్చుంటారు, అక్కడ వై క్లియర్ అవుతుంది, వాళ్ళకి కూడా డ్రీమ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సార్ అన్ని చాలా బాగా చెప్పారు సార్. ఆ విధంగా చేస్తే తొందరగా సక్సెస్ అవుతాం. మనం నేర్చుకున్న విషయాలు 10 మందికి నేర్పించాలి సార్. ఆ విధంగా మనం డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. మన సార్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మన సార్ వాళ్ళందరూ, మన అప్లైన్లు అందరూ సక్సెస్ అయ్యారు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం సక్సెస్ అవుతామని ఒక గట్టి నమ్మకం, డ్రీమ్ పెట్టి వర్క్ చేస్తే ఇక్కడ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్, వెంకటరెడ్డి గారు మంచి విషయాలు చెప్పారు. నర్సారెడ్డి గారు మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. కమాండ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్, గుడ్ మార్నింగ్. ఏంటంటే సార్, ఇది ఏంటంటే ఆల్రెడీ ఎప్పరే మీటింగ్ లో కూర్చున్నట్టు మీటింగ్ ఉండే సార్ ఈరోజు. ఏంటంటే ప్రసాద్ సార్ ఆల్రెడీ #1 మీటింగ్ చేస్తారు. మేడం అయితే ఎగ్దమ్ సూపర్ మేడం. మేడం ఏంటంటే చాలా తక్కువ కదా, మేడం సూపర్ గా చెప్పింది సార్. పోస్ట్ బేసిక్ ఎలా చెప్పింది అంటే మనం ఎలా ఫాలో అవ్వాలా. మనం ఏదో ప్రోడక్ట్ ఇస్తున్నాం అగ్రికి సంబంధించి, దానికి ఫాలో అవుతలేం, వాళ్ళకి చేయడానికి ఇస్తున్నాం, మళ్ళీ రాసి చేసేటప్పుడు వెళ్తున్నాం. ఏంటంటే 15 రోజులకు, 20 రోజులకు, అక్కడ 10 రోజులకు, వారానికి కంపల్సరీ అక్కడ వెళ్తే ప్రతిదీ బాగుంటది అనేసి ఏంటంటే మళ్ళీ ఇచ్చిర్రు, ఇది ఇంతే కదా, మళ్ళీ వీళ్ళది వాడొద్దు కదా అని వాళ్ళకి ఫీలింగ్ రానట్టు ప్రతిదీ ఇట్లా వాడితే బాగుంటది అనేసి చాలా బాగా చెప్పారు సార్. బ్యాక్ టు వర్స్. ఎస్ ఎస్, కరెక్ట్ విషయం సార్. అగ్రికల్చర్ లో 1% ఇచ్చినా ఆ 1% తోటి ఫాలో అప్ లో ఉంటే మొత్తం ఊరును క్యాచ్ చేసుకోవచ్చు. వెరీ నైస్. బస్సరు వేణి సుమలతన, వేణి బస్సరు గారు మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. బస్సర్ వేణి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ పేరు మేడం ఏం పేరు చాలా బాగా చెప్పారు సార్ ఇవాళ. మన అప్లైన్ వాటా ఎలా వినాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు. మేడం ఇంకొకటి విషయం చెప్పారు సార్. మనం ఒక డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ నుంచి మనం ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలనేది చెప్పారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఆటో నడిపే అతను ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మన దానిలో ఇప్పుడు విన్నింగ్ టీంలో ఆటో నడిపే అతను ఎలా విన్ అయ్యిండు అనేది ఎట్లా చెప్పారు అనేది అలా మేడం చాలా చక్కగా చెప్పారు సార్. అది నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సుమలత అని కనిపిస్తుంది. సార్ మా మిసెస్ మేర్ సార్. ఓకే, మీ పేరు చెప్పండి. మహేష్ సార్. ఆ? మహేష్. మహేష్. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ ఎస్ యూ సార్. వెంకటరమణ సార్, వేరే హ్యాండ్ రైజ్ చేయకండి, ఇక టైం. మిమ్మల్ని అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. వెంకటరమణాచారి సార్. థ్యాంక్ యూ షబీర్ సార్. నా పేరు వెంకటరమణాచారి, బిహెచ్ఎల్ కొల్లూరు, విశ్రాంత ఉపాధ్యాయ, సిల్వర్ డైరెక్టర్, అప్లయన్స్ పవన్ సార్ హర్ని మేడం. ఓకే, నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే దీంట్లో మాటికి ఫోన్లు చేయవద్దు, వారానికోసారి ఎట్లా చేయాలి అట్లా విధంగా అని చెప్పారు. ఓకే, ఈ విషయం నాకు నచ్చింది, చాలా చక్కని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హౌస్. ఎస్ డాక్టర్ అంజనేయులు గారు, మిమ్మల్ని అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. డిస్కషన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మన ప్రసాద్ సార్ మేడం చెప్పిన చాలా బాగా చెప్పారు. మన 4 బేసిక్స్ పైన మన అప్లైన్తో ఎలా ఉండాలి, మనం కాంటాక్ట్ ఇన్వైటింగ్ ఎలా చేయాలి అనేది చాలా నచ్చింది. మనము ప్లాన్ చెప్పే ముందు అతనికి ఎలాంటి అవసరం ఉన్నది అనేది మనం చేసుకొని చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. విషయం ఎస్ సార్ అంజనేయులు గారు. सर क्लोज करेंगे सर अभी लोग रिव्यू और सर 10 लोगों का लेवल बोले थे ना, तो 11 लोग. ओके, और है लोग? हाँ, हाँ एक है रमेश एक लेके క్లోజ్ कर दो. ठीक है. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు 25th కి చాలా పెద్ద మీటింగ్ ఉంది మనకు నాగోల్లో, దాన్ని ఎవరు మిస్ చేయొద్దు. భారీ ఎత్తున ప్రమోట్ ఫుల్ బెనిఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు షబీర్ సార్. ఎస్ రోజా రమేష్ గారు, మిమ్మల్ని అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ లీడర్స్. ఇవాళ సెషన్ బాగా జరిగింది సార్. మేడం చెప్పింది ఏంటంటే అబద్ధాలు చెప్పొద్దు. ఈ సెక్షన్ లో నాకు మర్సిడీస్ వచ్చింది, నాకు బెంజ్ వచ్చింది, నేను 10 లక్షలు తీసుకుంటున్నాను అని అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పి జనాలకి ఒప్పియడం జరగాలి. అది బాగా నచ్చింది సార్ మేడం చెప్పింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. यस वंडरफुल प्रोग्राम था आज का. भाई प्रसाद DUCD एंड पूजा मैडम बहुत बढ़िया था. पूजा मैडम 4 बेसिस वंडरफुल सेशन 4 बेसिस के बारे में उन्होंने लिया है. सब लोगों को समझ में आ गया है, लेकिन इसको इम्प्लीमेंटेशन करना जरूरी है. जो इम्प्लीमेंटेशन करेंगे वो लोग आगे बढ़ेंगे. मैडम 6 मंथ से 1 ईयर का गोल बताए और 1 to 2 years का गोल बताए, 2 to 3 years का गोल बताए, चेक लेवल भी बताए हैं. उसको इम्प्लीमेंटेशन करिएगा. अंदर इम्प्लीमेंटेशन చేయండి. రేపు మనకు ఈజా ఫంక్షన్ హాల్ నాగోల్లో మనకు అందరికీ చాలా మందికి గ్రూప్లలో లొకేషన్ తో పాటు మనకు గ్రూప్లలో మెసేజ్ వచ్చాయి. అక్కడ ప్రతి ఒక్కరికి అదే కొత్త వారికి కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎవరికైతే మీరు జీవితాలు మారుస్తామంటున్నారు 100% చాలా మంది జీవితాలు మారుతున్నాయి. ఒక వాళ్ళకు డబ్బులు లేని వ్యక్తి వడ్డెమాన శ్రీనివాస్ గారు అంటే పాపకు ఈరోజు 10 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టడం జరిగింది. మరి ఈరోజు ఆల్రెడీ స్కోడా బండి కూడా ఉంది, ఇంకొక కార్ ఉంది, 2 కార్లు. ఈరోజు మర్సిడీస్ బెంచ్ తీసుకున్నారు నిన్ననే అన్విలింగ్ షోరూమ్ లో. రేపు పిజ్జా ఫంక్షన్ హాల్ ఉంది కనుక यहाँ पर क्लोज करेंगे. प्रसाद सर क्लोज जैसे सुन सर. यस, मैं एंड कर रहा हूँ मैं. थैंक यू वेरी मच. ओके, थैंक यू.